Yeah. Hello guys, welcome back. Thanks for joining. Day 2 సెషన్. డే 2 సెషన్ స్టార్ట్ చేస్తున్నామండి ఈరోజు. డే 1 కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్ కంప్లీట్ చేసాం యెస్టర్‌డే. డే 1లో మనం ఏమేమి డిస్కస్ చేసామో నేను రివైజ్ చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? ఒకసారి నేను రివైజ్ చేస్తాను. తర్వాత మీ డౌట్స్ అడగండి. నేను రివైజ్ చేస్తాను. తర్వాత మనం రిమైనింగ్ టాపిక్స్ అనేది కవర్ చేద్దాం. ఓకే. యెస్టర్‌డే మనం డిజిటైజేషన్ అంటే ఏంటో స్టార్ట్ చేసాం గదా! అంటే డెఫినిషన్‌తో స్టార్ట్ చేసాము. డిజిటైజేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ గ్రాఫిక్ ఫైల్స్ ఇంటూ స్టిచ్ ఫైల్ ఫార్మాట్. అంటే మన దగ్గర ఏదన్నా లోగో గాని, ఆహ్, డిజైన్ ఫోటోస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, వాటిని స్టిచ్ ఫైల్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్‌నే డిజిటైజేషన్ అంటాం. డిజిటైజేషన్ చేయడానికి మనకి డిజిటైజింగ్ సాఫ్ట్‌వేర్ ఉండాలి. మనం వాడే సాఫ్ట్‌వేర్ విల్కమ్ సాఫ్ట్‌వేర్. ఓకేనా? డిజిటైజర్ అని ఎవరినంటారు? ఎవరైతే డిజిటైజింగ్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి డిజైన్స్ క్రియేట్ చేస్తారో వాళ్ళని డిజిటైజర్స్ అంటారు. సో, మీరు ఈ కోర్స్ నేర్చుకుంటున్నారు. సో, మీరు కూడా డిజైన్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో, మీరు కూడా డిజిటైజర్స్. ఓకే. సో, గ్రాఫిక్ ఫైల్స్ అంటే ఏంటండి? అంటే ఇమేజ్ ఫైల్స్, ఫోటో ఫైల్స్ వాటికి ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. అంటే అవి ఎక్స్‌టెన్షన్ అంటే జేపీజీ, పీఎన్జీ, బీఎంపీ ఇవన్నీ ఫోటోస్ ఇవన్నీ గ్రాఫిక్ ఫైల్స్ కింద కన్సిడర్ చేస్తామనమాట. స్టిచ్ ఫైల్ ఫార్మాట్స్ అంటే ఏంటి? పీఎస్, డీఎస్‌టీ, జేఎఫ్, వీఐపీ ఇయన్నీ స్టిచ్ ఫైల్ ఫార్మాట్స్. అంటే మనం ఒక్కొక్కసారి డిజైన్ క్రియేట్ చేశాక ఈ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే మనం వాడే మెషిన్‌ని బట్టి ఆ మెషిన్ సపోర్ట్ చేసే ఫార్మాట్‌లో మనం డిజైన్ కన్వర్ట్ చేసుకోవాలి. ఆ కన్వర్ట్ చేసిన ఫైల్‌ని స్టిచ్ ఫైల్ అంటాం. ఓకే. సో, మనకి మార్కెట్‌లో డిజిటైజింగ్ సాఫ్ట్‌వేర్ చాలా ఉన్నాయి గదా! వాటిల్లో మనం వాడేది విల్కమ్ సాఫ్ట్‌వేరు. విల్కమ్ సాఫ్ట్‌వేర్‌లో కూడా చాలా వెర్షన్స్ ఉన్నాయి. 09, విల్కమ్ 9 ఉంది. విల్కమ్ E2, E4.1, E4.2, E4.5, 2025, 2026 మనం వాడే అంటే లేటెస్ట్ వెర్షన్ వచ్చి 2026. మినిమమ్ మనం నేర్చుకోవాలంటే ఈ కోర్సు E4.2 ఉండాలి మినిమమ్. ఓకే. కొత్త వెర్షన్ అంటే కొన్ని కొత్త ఫీచర్స్ ఉంటాయి. మరీ ఎక్కువేముండవు. E4.2లో ఉన్న ఫీచర్స్ సరిపోతాయి. మీరు బేసిక్ అంటే మీరు కావాల్సిన డిజైన్స్ అన్నీ రెడీ చేసుకోవచ్చు. ఓకే. స్టెప్స్ టు క్రియేట్ డిజైన్ ఫైల్. ఆల్రెడీ మీకు నేను అసైన్‌మెంట్ గూడా ఇచ్చాను. కొంతమంది డిజైన్స్ రెడీ చేసి ఫోటోస్ కూడా పెట్టారు గ్రూప్‌లో. దట్స్ గ్రేట్. ఓకే. ఆహ్, ఇప్పుడు ఒకసారి రివైజ్ చేద్దాం. స్టెప్స్ టు క్రియేట్ డిజైన్ ఫైల్. ఫస్ట్ ఏం చేయాలండి? ఏదన్నా ఒక డిజైన్ ఫైల్ రెడీ చేయాలంటే, డిజైన్ మనం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసుకోవాలి కదా! డిజిటైజింగ్ సాఫ్ట్‌వేర్ ఎలా ఓపెన్ చేస్తామండి? అంటే మన ల్యాప్‌టాప్‌లో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యాక మనకి ఐకాన్ కనిపిస్తది ఇక్కడ. ఐకాన్ ఏంటిది? ఎంబ్రాయిడరీ స్టూడియో అని ఉంటదనమాట. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే సాఫ్ట్‌వేర్ ఓపెన్ అవుతది. తర్వాత కొత్త డిజైన్ క్రియేట్ చేయాలంటే న్యూ డిజైన్‌కెళ్ళాలి. అంటే కొత్త విండో ఓపెన్ అవుతది. ఫైల్‌కెళ్ళి న్యూ డిజైన్. షార్ట్‌కట్ ఏంటి దీనికి? కంట్రోల్+N. తర్వాత ఏదన్నా మనం డిజైన్ రిఫరెన్స్ ద్వారా క్రియేట్ చేయాలనుకోండి. ఆ రిఫరెన్స్ పిక్‌ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఇంకా కవర్ అవ్వలేదు. ఎందుకంటే మనం చేసింది జస్ట్ లెటరింగ్ గదా! లెటరింగ్‌కి మనం గ్రాఫిక్ ఫైల్ ఏమి తీసుకోవట్లేదు. అంటే రిఫరెన్స్ పిక్ ఏం తీసుకోవట్లేదు. ఇది నెక్స్ట్ క్లాసెస్‌లో కవర్ అవుతది. తర్వాత డిజిటైజ్ చేయాలి. డిజిటైజ్ అంటే మాన్యువల్‌గా మనం డిజైన్ పంచింగ్ చేసి క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఆటో డిజిటైజేషన్ ఆప్షన్ గూడా ఉంది. ఇప్పుడు మనం లెటర్స్ ఎలా చేస్తున్నామంటే మనం టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. సో, ఇది ఈజీ. సో, ఈ పంచింగ్ అనేది నేర్చుకోవటమే మెయిన్ మన డిజిటైజేషన్ కోర్స్‌లో ఇంపార్టెంట్ అన్నమాట. అది కూడా కవర్ అవుతాయి. అప్‌కమింగ్ క్లాసెస్‌లో మొత్తం కవర్ అవుతాయి. ఒకసారి డిజైన్ రెడీ అయ్యాక సేవ్ చేసుకోవాలి. ఎలా సేవ్ చేసుకోవాలి? ఫైల్‌లోకెళ్ళి సేవ్ అనాలి. ఫైల్‌లోకెళ్ళి సేవ్ అనాలి. ఇన్ కేస్ మీరు మ్యూట్ చేస్తానండి. ఇన్ కేస్ మీకు అంటే మీకు డౌట్స్ ఏం లేదంటే మ్యూట్‌లో ఉండండి. అదర్స్‌కి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే. ఇప్పుడు మీరు చూస్తే డిజైన్ ఒకసారి రెడీ చేశాక సేవ్ చేసుకోవాలి. సేవ్ ఎలా అండి? ఫైల్‌లోకెళ్ళి సేవ్ ఆప్షన్ ఉంటది. ఇప్పుడు సపోజ్ నేను కొత్త డిజైన్ ఏదైనా క్రియేట్ చేయాలనుకోండి. ఇప్పుడు లెటరింగ్ అనుకోండి. జస్ట్ ఆల్ఫాబెట్ మీద క్లిక్ చేసి మౌస్ కర్సర్ ఎక్కడైనా ప్లేస్ చేస్తున్నాను ఈ విండోలో. టైప్ చేస్తున్నాను. సపోజ్ మిహిరాన్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశా. నాకు డిజైన్ రెడీ అయిపోయింది. ఇక్కడ ట్రూ వ్యూ ఆన్‌లో ఉండాలి. ఆఫ్‌లో ఉంటే మనకి అలా కనిపించదు. ఆ! డౌట్ అడగండి. అడగండి. సార్ ఎక్స్‌క్యూజ్ మీ సార్. స్క్రీన్ షేర్ కాలేదు సార్ నాకు. స్క్రీన్ షేర్‌లోనే ఉంది మేడం. మీరు షేర్ కంటెంట్ అని ఉంటది చూడండి. అక్కడ మొబైల్ నుంచి కనెక్ట్ అయ్యారా? లేదు సార్.
కంప్యూటర్ నుంచి సార్. అక్కడ కంటెంట్ ఆప్షన్ ఉంటుంది. అదర్స్కి కనిపిస్తుందండి స్క్రీన్? కనిపిస్తుంది. ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవుతే వస్తుంది మళ్ళీ. డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యాను. నాకైతే కనిపిస్తుంది. అది 2 విండోస్ ఉంటాయి మేడం. ఇలా ఇక్కడ చూడండి 2 విండోస్ స్క్రీన్ కనిపించట్లేదు కదా. 2 విండోస్ ఉంటాయి టీమ్స్ లో. ఒకటి కంటెంట్ విండో ఉంటుంది, అది ఓపెన్ చేయండి కనిపిస్తుంది. మొబైల్ Okay, నుంచి sir. కూడా మొబైల్ నుంచి అటెండ్ అయినా అక్కడ కంటెంట్ వ్యూ ఉంటుంది. కంటెంట్ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, అది చూడండి. ట్రై చేయండి, కనిపిస్తుంది. ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవ్వండి లేదంటే. ఓకేనా? ఐ థింక్ వీఆర్ గుడ్, రైట్? ఇప్పుడు ఈ డిజైన్ నేను రెడీ చేశాను. అంటే జస్ట్ టైపింగ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే వస్తుంది. ఇక్కడ ట్రూ వ్యూ ఆన్ చేసుకుంటే నాకు ఎంబ్రాయిడరీ మిషన్ మీద అవుట్పుట్ ఎలా వస్తుందో ముందుగానే నేను చూసుకోవచ్చు. దీన్ని ఎలా సేవ్ చేయాలండి? సేవ్ చేస్తే ఏమవుతుందంటే ఈఎంబి ఫైల్లో సేవ్ అవుతుంది. ఈ ఈఎంబి ఫైల్ అనేది ఒరిజినల్ ఫైల్ అనమాట. ఇప్పుడు ఈ ఫైల్ నేమో మిహ్రాన్ అని పెడుతున్నాను. ఈఎంబి ఫైల్లో సేవ్ అయింది. ఈ ఈఎంబి ఫైల్ అనేది నేను ఎంబ్రాయిడరీ మిషన్లో కాపీ చేసి వర్క్ చేస్తే అది పనిచేయదు. అంటే ఎంబ్రాయిడరీ మిషన్కి సపోర్ట్ చేయదు. మరి ఎందుకండి ఈఎంబి ఫైల్ ఎందుకు సేవ్ చేస్తున్నారు మీరంటే, ఇది ఒరిజినల్ ఫైల్, అంటే మాస్టర్ ఫైల్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫ్యూచర్లో ఏమైనా చేంజెస్ కావాలంటే ఈఎంబి ఫైల్లోనే మనం ఈజీగా చేయగలుగుతాం. ఈ ఈఎంబి ఫైల్ ఓపెన్ చేసుకొని తర్వాత సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఆల్టరేషన్ చేసుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు. మీకు ఆ ఈఎంబి ఫైల్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ డిజైన్ అనేది ఎలా క్రియేట్ చేశారు, ఏ టూల్ యూజ్ చేశారు, ఏ ఆబ్జెక్ట్, ఏ టైపు, ఏ టు జెడ్ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లో. సో ఈఎంబి ఫైల్ అనేది మీరు ఎప్పుడు డిజైన్ క్రియేట్ చేసినా సేవ్ చేసుకోండి. ఫస్ట్ సేవ్ చేశాకే తర్వాత కన్వర్ట్ చేసుకోండి. ముందుగా అయినా కన్వర్ట్ చేయొచ్చు, సేవ్ చేసుకుంటే మీకు బ్యాకప్ ఉంటుంది. ఓకేనా? ఎవ్రీ 2 సెకండ్స్కి 5 మినిట్ అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ కన్నా డిజైన్ మీరు చేస్తున్నా ఉన్నప్పుడు సేవ్ చేసుకోండి. షార్ట్ కట్ ఏంటి? Ctrl+S. సేవ్ చేస్తే ఏంటంటే సడన్గా పవర్ కట్ అయినా కానీ మీ ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోయి ఇన్ కేసు అన్ఎక్స్పెక్టెడ్గా ల్యాప్టాప్ షట్ డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఏమైనా చేంజెస్ సేవ్ చేయకపోతే లాస్ అవుతారు. సో దానివల్ల మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి వర్క్ చేయాలంటే ఇబ్బంది. ఓకే, ఈఎంబి ఫైల్ సేవ్ చేశాను. మరి మనకు కావాల్సింది ఏంటిది? స్టిచ్ ఫైల్ కదా. స్టిచ్ ఫైల్ ఫార్మాట్లో మనం కన్వర్ట్ చేసుకోవాలంటే ఎలా? ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ మిషన్ ఫైల్కి వెళ్ళాలి. ఎక్స్పోర్ట్ మిషన్ ఫైల్లో ఇక్కడ మనకు కావాల్సిన ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని ఫైల్ నేమ్ ఇచ్చి ఏ లొకేషన్లో కావాలో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు లేటెస్ట్ వర్షన్ కాబట్టి ఎక్స్పోర్ట్ అని ఉంది. ఇన్ కేస్ మీరు ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తే సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? అక్కడ ఆటోమేటిక్గా అది ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ ఫార్మాట్లో ఆ డిజైన్ అనేది సేవ్ అవుతుంది. ఇంకా మనకి ఇక్కడ వ్యూలో స్టిచ్ ప్లేయర్ ఆప్షన్ కూడా ఉంది. అంటే డిజైన్ దీన్నే స్టిచ్ సిమ్యులేటర్ అంటాం. అంటే డిజైన్ని మీరు ముందుగానే రన్ చేసుకొని చూసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే డిజైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అది వర్క్ ఎలా జరుగుతుంది, ఓకే, అవుట్పుట్ మంచిగా వస్తుందా, డూప్లికేట్ అంటే ఒక్కోసారి ఏంటంటే డిజైన్ మీద డిజైన్ అంటే 2 టైమ్స్ కుట్టేస్తుంది. ఓకే, బై మిస్టేక్ మనం కాపీ పేస్ట్ చేసి వదిలేసాం అనుకోండి, మనకు డిజైన్లో తెలీదు, కాకపోతే అది 2 టైమ్స్ వర్క్ అవుతుంది. అప్పుడు మిషన్ మీద కూడా అలా జరిగింది అనుకోండి, మిషన్ మీద అలా జరిగితే క్లాత్ ఒక్కోసారి డ్యామేజ్ అవుతుంది, హెవీ స్టిచ్చెస్ ఉంటాయి, లేదంటే టైం ఎక్కువ పడుతుంది. ఓకే, ఇలాంటివన్నీ మనం ఒకసారి రన్ చేసుకొని చూసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం ఇక్కడ ఎస్టర్డే. స్టెప్స్ టు క్రియేట్ డిజైన్ ఫైల్. ఈ స్టెప్స్ డే 1 నుంచి అంటే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు సేమ్ ఉంటాయి. ఏదైనా కొత్త డిజైన్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకోవాలి, తర్వాత న్యూ డిజైన్ విండోకి వెళ్ళాలి, తర్వాత ఏదైనా గ్రాఫిక్ ఫైల్ ఉంటే అది రెఫరెన్స్ తీసుకోవాలి, తర్వాత డిజైన్ రెడీ చేసుకోవాలి. ఒకసారి డిజైన్ రెడీ అయ్యాక సైజ్ అడ్జస్ట్మెంట్ అది చూసుకొని ఈఎంబి ఫైల్లో సేవ్ చేసుకోవాలి, తర్వాత కన్వర్ట్ చేసుకోవాలి. డిజైన్ని మనకు కావాల్సిన ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి. మీరు కావాలంటే స్టిచ్ ప్లేయర్కి వెళ్ళి రన్ చేసుకొని చూసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇప్పుడు వరకు? ఓకే, ఇంకా మనం క్లయింట్ చెప్పండి. అదే ఇప్పుడు సాఫ్ట్వేర్ మనం నెట్ ఆన్లో యూజ్ చేయొచ్చండి? యూజ్ చేసుకోవచ్చు మేడం. సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో పింక్ చేయండి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మనం డిస్కస్ చేసిన క్లాస్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే,
సో ఇక్కడ మనం క్లియర్ ఫోటో అంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్ కూడా ఇంపార్టెంట్. క్లియర్ ఫోటో, నెంబర్ ఆఫ్ కలర్, క్లియర్ ఫోటో ఉంటేనే దాన్ని బట్టి మనం మంచిగా డిజైన్ రెడీ చేయగలుగుతాం. క్లయింట్ దగ్గర మనం రిక్వైర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకుంటే తర్వాత మనకి ఎక్స్ట్రా వర్క్ ఉండదు. ఓకేనా? సో డిజైన్ ఫార్మాట్ కూడా అడగాలి వాళ్ళు. అంటే మీరు వాడే మిషన్కి మీరు డిజైన్ కస్టమైజ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఐడియా ఉంటుంది ఏ ఫార్మాట్ కావాలో. అలా కాకుండా మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారంటే వేరే క్లయింట్కి, అంటే వేరే ఎంబ్రాయిడరీ మిషన్ ఉన్న కస్టమర్కి మీరు వర్క్ చేసిస్తున్నారంటే అప్పుడు వాళ్ళని అడగాలి ఏ ఫార్మాట్లో మీకు ఈ డిజైన్ కావాలి, అట్లీస్ట్ ఏ మిషన్ వాడుతున్నారు మీరు, అంటే ఆ మిషన్ బట్టి మీకు ఫార్మాట్ తెలుస్తుంది. సో మిషన్ బట్టి ఏ ఫార్మాట్ వాడాలనేది ఇప్పుడు ఈ రోజు డిస్కస్ చేద్దాం. అలానే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సైజ్, ఏ సైజులో కావాలనేది కూడా ఇంపార్టెంట్. పాకెట్ మీదకైతే మినిమం 3 ఇంచెస్ పెడతాం, మ్యాక్స్ 4, 5 అలా. అంటే వాళ్ళు ఇచ్చే డిజైన్ బట్టి కస్టమర్ని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకుంటాము. బ్యాక్ సైడ్ అయితే 10 నుంచి 12 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఎనీవి ఒకసారి డిజైన్ రెడీ చేసి ఇస్తే మిషన్లో కూడా ఒక 10%, 20% వాళ్ళు సైజ్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. అది నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, అలా కాకుండా 10, 20 కాకుండా మరీ 50%, 100% అంటే చేయలేరు. అంటే మరి డబుల్ అయితే చేయడానికి అవ్వదు, ఎందుకంటే స్టిచెస్ జనరేట్ అవ్వవు. సైజ్ పెంచితే స్టిచెస్ జనరేట్ అవ్వవు మిషన్లో. ఓకేనా? ఇప్పుడు డౌట్ క్లారిఫికేషన్ అండి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవా? ఓకే, కొంతమంది డౌట్స్ అడిగారు. నేను వాట్సాప్ గ్రూప్ చూస్తాను ఇప్పుడు. చాలా మంది ప్రాక్టీస్ చేశారు, ఫొటోస్ పెట్టారు. దట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. జస్ట్ ఏ మినిట్. డౌట్స్ ఏం అడిగారంటే ఇక్కడ నేమ్ మీద డబుల్ క్లిక్ చేశాను. ఈ ఒక్క ఆప్షన్ చెప్పండి, ఫాంట్ స్టైల్ రావట్లేదు. ఓకే, సో ఇక్కడ అంటే మనకి నిన్న మనం డిస్కస్ చేసిన క్లాస్లో ఫాంట్ స్టైల్ అనేది ఎలా మార్చుకోవాలనేది నేను చెప్పాను. మీరు ఫాంట్ స్టైల్ ఇది ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ కదా, క్లోజ్ చేస్తున్నాను. కలర్ ఆబ్జెక్ట్ లిస్ట్ కూడా క్లోజ్ చేస్తున్నాను. ఓకే, మనకు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ రావాలనుకోండి, దీని మీద డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేస్తే ఇది ఓన్లీ మనం కొత్తగా క్రియేట్ చేసింది డిజైన్ కాబట్టి మనకు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లో ఇక్కడ చూస్తే ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి, స్పెషల్ ఉంది. స్పెషల్లో మనకి ఆప్షన్స్ వస్తాయి. స్పెషల్లో ఇక్కడ లెటరింగ్ ఆప్షన్ ఉంది చూడండి, ఈ లెటరింగ్ ఆప్షన్లో ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు ఫాంట్ స్టైల్ అనేది మార్చుకోవచ్చు. ఏది కావాలో అది మార్చుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఫాంట్ స్టైల్. మళ్ళీ చెప్తున్నాను, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ మీకు రావాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్కి మీరు వెళ్ళాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. హౌ టు ఓపెన్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అంటే మీరు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ మీద క్రియేట్ చేయాలి. అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట, ఇది ఒక ఆబ్జెక్ట్. ఓకే, సో ఆబ్జెక్ట్ క్లిక్ ఆన్ ద డబుల్ క్లిక్ చేయాలి. అంటే డబుల్ క్లిక్ అంటే 2 టైమ్స్ లెఫ్ట్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ ఆన్ ద డిజైన్ ఆబ్జెక్ట్. సో ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది. దిస్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఎవరైనా చెప్తారా? సెకండ్ ఆప్షన్ ఇంకా షార్ట్ కీస్ రైట్ సైడ్ కార్నర్ లో మనకి ఆప్షన్ వస్తుంది సార్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. ఓకే, ఇంకో ఆప్షన్ ఏంటంటే రైట్ క్లిక్ ఇచ్చాక కూడా ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ వస్తుంది. అంటే ఈ ఆబ్జెక్ట్ అంటే ఈ డిజైన్కి రిలేటెడ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఇక్కడ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి, లేదంటే రైట్ క్లిక్ ఇచ్చి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ మీద ఏదైనా ఆప్షన్ గుర్తులేదు అనుకోండి, రైట్ క్లిక్ ఇవ్వండి, అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు ఏ ఆప్షన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మీరు ట్రై చేయాలి. ఇప్పుడు ఈ డిజైన్ ఉంది, సారు ఉన్నారు, డౌట్ క్లారిఫై చేస్తారు అన్న ఫీలింగ్లో ఉన్నారు అనుకోండి, ఇంకా మీరు అక్కడే అయిపోతారు. ఇప్పుడు సపోజ్ మీకు ఎవరు హెల్ప్ చేయడానికి లేరు అనుకోండి. సపోజ్ ఇప్పుడు మీకు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఎలా ఓపెన్ చేయాలో తెలీదు, అట్లీస్ట్ ఒకసారి ఇలా రైట్ క్లిక్ ఇచ్చి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఇక్కడ. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ వచ్చేసింది, ఇక్కడ ఓపెన్ అయిపోయింది.
ఇక్కడ మీరు ఫాంట్ స్టైల్స్ మార్చుకోవచ్చు. ఒక్కోసారి ఏంటంటే మీరు బై మిస్టేక్ ఇది స్క్రోల్ డౌన్ చేస్తారు బై మిస్టేక్. అప్పుడు ఏమనుకుంటారంటే ఈ ఫాంట్ స్టైల్ కనిపించట్లేదు అనుకుంటారు. అంటే ఫాంట్ స్టైల్ ఎక్కడ మార్చాలి, ఇక్కడ ఆప్షన్ లేదనుకుంటారు. యాక్చువల్గా ఆప్షన్ ఉంది, ఇది స్క్రోల్ డౌన్ అయింది కాబట్టి ఇది టాప్ స్క్రోల్ అప్ చేసుకోవాలి, పైకి అనుకొని ఇక్కడ చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఒకసారి ఫిల్స్ ఓపెన్ చేస్తారు, ఆ ఫిల్స్ లో మనకి ఆ ఫాంట్ స్టైల్ మార్చే ఆప్షన్ లేదు, అది స్పెషల్ ట్యాబ్ లో ఉంది, ఫిల్స్ లో లేదు, అండర్లేలో లేదు, ఫుల్ కంపెన్సేషన్ లో లేదు. అప్పుడు ఏం చేయాలి, మీరు 1 by 1 ఓపెన్ చేసి చూసుకోవాలి. ఓకేనా, ఇది ఫాంట్ స్టైల్ మార్చడానికి మన ఆప్షన్ ఎక్కడుంది, స్పెషల్ ట్యాబ్ లో ఉంది. ఇది స్పెషల్ ప్రాపర్టీస్ అన్నమాట. ఇవి అర్థమవుతుందా, అది సంగతి. అర్థమైందా? ఓకే, రైట్ క్లిక్ ఆన్ డిజైన్ ఆబ్జెక్ట్, then click on object properties. That's it. ఒక డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? నెక్స్ట్ ఈరోజు ఏంటంటే కొన్ని థియరిటికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అది కవర్ చేసేస్తాను. ఓకే, నేను మెటీరియల్ కూడా మీకు ఇస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు మన దగ్గర సాఫ్ట్వేర్ ఉంది, ఇక్కడ చూడండి, ఇది ఎంబ్రాయిడరీ నోట్స్. ఇది నోట్స్ అంటే ఇది చూస్తే మీకు రన్నింగ్ నోట్స్ కొంచెం డీటెయిల్గా ఇచ్చాను, ఇది చూడగానే మీకు అర్థమైపోద్ది. ఓకేనా, సో మెయిన్ పాయింట్స్ అన్నీ ఉంటాయి, మీరు చూసి ఈజీగా ఈ డిజైన్స్ అనేవి అంటే డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. టూల్ వైజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ అవన్నీ ఇచ్చాను. ఓకే, మీకు యూస్ఫుల్ అనమాట ఈ మెటీరియల్. ఇది నేను షేర్ చేస్తాను తర్వాత. ఓకే, సో ఇది మన మెయిన్ రెఫరెన్స్ బుక్ అనమాట. ఓకే, మన కోర్స్ ఏంటిదండి, వెల్కమ్ ట్యూటోరియల్. ఇది బిగినర్ లెవెల్, బిగినర్ టు అడ్వాన్స్ ఉంటుంది, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు చూద్దాం టాప్ ఎంబ్రాయిడరీ డిజిటైజింగ్ సాఫ్ట్వేర్. మార్కెట్లో మనకి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, వాటిల్లో టాప్లో ఉన్నాయి ఇవన్నీ. టాప్ మోస్ట్ ఏది ఉందండి, ఇక్కడ వెల్కమ్ ఎంబ్రాయిడరీ స్టూడియో సాఫ్ట్వేర్ ఉంది. టాప్ మోస్ట్ అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి రీజన్ ఏంటంటే ఇది ఎక్కువ అక్రాస్ వరల్డ్ అంటే ప్రపంచం మొత్తం ఎక్కువ మంది వాడేది వెల్కమ్, ఎందుకంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో, యూజర్ ఫ్రెండ్లీ, కొంచెం ఈజీగా మనం నేర్చుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, ఈజీగా డిజైన్ క్రియేట్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి, కొత్త వర్షన్స్ వస్తున్నాయి, కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ కొంచెం మార్కెట్లో మంచిగా ఉంది. అలా అని ఇది ఒక్కటే సాఫ్ట్వేరా మార్కెట్లో, మనం డిజైనింగ్ చేయాలంటే అందరూ ఇదే వాడతారంటే ఎక్కువ మంది వాడతారు, అంటే మోస్ట్ ఆఫ్ ద పర్సెంటేజ్ లైక్ 80% ఇది వాడారు అనుకోండి, రిమైనింగ్ 10-20% వేరే సాఫ్ట్వేర్ వాడవచ్చు. అలా వాడే సాఫ్ట్వేర్స్ ఏంటంటే యాచ్ ఎంబ్రాయిడరీ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది. యాచ్ ఎంబ్రాయిడరీ సాఫ్ట్వేర్ కూడా వెల్కమ్ వాళ్ళదే. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక ఐడియా కోసం, నాలెడ్జ్ పర్పస్. ఎందుకంటే తర్వాత మీరు ఏదైనా డిజైన్ రెడీ చేసేటప్పుడు ఏదైనా గూగుల్ కానీ ఏఐని అడిగారు అనుకోండి, అవి వేరే టూల్స్ చెప్తాయి. ఈ టూల్స్ ఏంటి నాకు తెలియదు, నేను వెల్కమ్ నేర్చుకుంటున్నాను, దీనికన్నా అది బెస్ట్, ఏది బెస్ట్, అలా ఫీల్ అవ్వకుండా మీకు ఇప్పుడే నేను నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నాను. ఓకే, యాచ్ ఎంబ్రాయిడరీ సాఫ్ట్వేర్ అనేది కూడా వెల్కమ్ సాఫ్ట్వేర్. ఇది లిమిటెడ్ ఫీచర్స్తో ఉంటుంది, అంటే లిమిటెడ్ వర్షన్. ఇది అన్ని ఫీచర్స్ ఉండవు. ఎంబ్రాయిడరీ స్టూడియోలో A to Z అన్ని ఫీచర్స్ ఉంటాయి, దీంట్లో కొన్ని ఫీచర్సే ఉంటాయి. ఈ ఎవరికంటే రెగ్యులర్గా కమర్షియల్గా ప్రొఫెషనల్గా వర్క్ చేసే వాళ్ళకి ఇది సూట్ అవ్వదు. హాబీ పర్పస్ చేస్తారు కదా, హాబీయిస్ట్స్ అంటే హాబీ పర్పస్ అంటే వర్క్ ఫ్రమ్ అంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు బిజినెస్ చేయకుండా జస్ట్ వాళ్ళ హాబీ పర్పస్ ఏదైనా కొత్త డిజైన్లు క్రియేట్ చేసుకొని జస్ట్ మేనేజ్ చేసుకోవడానికి అయితే వర్క్ అవుతుంది. ప్రొఫెషనల్ కమర్షియల్గా అయితే ఇది సెట్ అవ్వదు. బ్రదర్ పిఈ డిజైన్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. బ్రదర్ పిఈ డిజైన్ సాఫ్ట్వేర్ ఏంటంటే అది బ్రదర్ కంపెనీ వాళ్ళది. మీకు ఐడియా ఉంది కదా, బ్రదర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయి, బ్రదర్ ప్రింటర్స్ ఉన్నాయి. ఓకే, సో బ్రదర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ వాడే అంటే బ్రదర్ కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళ క్లయింట్స్కి సాఫ్ట్వేర్ సేల్ చేయడానికి వాళ్ళు బ్రదర్ పిఈ డిజైన్ 11 సాఫ్ట్వేర్ అనేది రిలీజ్ చేశారు. మీరు చూస్తే ఇవన్నీ బ్రదర్ మిషన్స్. బ్రదర్లో మనకి సూయింగ్, మెకానికల్, హోమ్ సూయింగ్, ఓకే, ఎంబ్రాయిడరీ ప్లస్ సూయింగ్, క్విల్టింగ్, ఇలా చాలా ఉన్నాయి. డెడికేటెడ్ ఎంబ్రాయిడరీ కూడా ఉన్నాయి, BP3700, V3SC మల్టీ నీడిల్ మిషన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే బ్రదర్ మిషన్స్ కాస్ట్లీ. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే బ్రదర్ కంపెనీ సాఫ్ట్వేర్ కూడా ఉంది, పిఈ డిజైన్ 11. ఇది పిఈ డిజైన్ 11 అనేది లేటెస్ట్ వర్షన్. పిఈ డిజైన్ 10 కూడా ఉంది.
ఓకే, ఇది కూడా లిమిటెడ్ ఫీచర్స్తోనే ఉంటుంది. అంటే విల్కమ్లో ఉన్న ఫీచర్స్ ఉండవు. దీంట్లో కూడా మనం డిజైన్స్ రెడీ చేయొచ్చు, కస్టమైజేషన్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర పిఈ డిజైన్ 11 సాఫ్ట్వేర్ ఉంది, ఓపెన్ చేస్తున్నాను. లేఅవుట్ అండ్ ఎడిటింగ్ ఇది. ఓకే, మనం డిజైన్స్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫ్లవర్స్ అవి ఆల్రెడీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వేరే సాఫ్ట్వేర్ అనమాట. ఇక్కడ కూడా మనకి వ్యూ ఆప్షన్ ఉంటుంది. ఇది సాలిడ్ వ్యూ. మనకి విల్కమ్లో ట్రూ వ్యూ ఉంది కదా, ట్రూ వ్యూ అలానే ఇది అనమాట. ఇదే ట్రూ వ్యూ అంటే ఇది రియలిస్టిక్ వస్తుంది. స్టిచ్ వ్యూ అంటే ఓన్లీ స్టిచ్చెస్ కనిపిస్తాయి. మనకి సాలిడ్ వ్యూ కావాలంటే ఇది సాలిడ్ వస్తుంది. అంటే వ్యూ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఏదన్నా డిజైన్స్ క్రియేట్ చేసుకోవడానికి టూల్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ సపరేట్. ఓకే, జస్ట్ మీకు ఐడియా పర్పస్ నేను ఓపెన్ చేసి చూపించాను. ఇది మన సిలబస్లో లేదు, అంత అవసరం కూడా లేదు. ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటే సరిపోద్ది. మరి ఎక్కువ సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఆప్షన్ అక్కడ ఆప్షన్ డిఫరెంట్ ఉంటాయి. దట్స్ ఓకే, దట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్. ఫ్యూచర్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా నేర్చుకోవచ్చు. ఓకే, సో బ్రదర్ పిఈ డిజైన్ 11 అనేది వన్ ఆఫ్ ద ఎంబ్రాయిడరీ సాఫ్ట్వేర్స్. అలానే బెర్నీనా కంపెనీ వాడిది ఏముందంటే ఎంబర్డ్ ఉంది, ఆర్ట్ లింక్ ఉంది. అలానే బ్రదర్ వాళ్ళది బ్రదర్ పిఈ డిజైన్. అలానే రికోమా కంపెనీ వాళ్ళకి కూడా ఓన్ సాఫ్ట్వేర్ ఉంది, క్రోమా ఉంది. రికోమా కంపెనీ వాళ్ళదే క్రోమా ఉంది. అలానే స్టిచ్ మ్యాక్స్ కూడా ఉందండి. స్టిచ్ మ్యాక్స్ ఎవరైనా చెప్పగలుగుతారు? ఇది మన ఇండియన్ బేస్డ్ కంపెనీ, ఇండియన్ బేస్డ్ కంపెనీ సాఫ్ట్వేర్ ఇది. అంటే ఏంటంటే ఇది సూరత్లో ఉంది కంపెనీ. ఇది ఓన్లీ క్లౌడే. అంటే మనం ఏదన్నా ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, మనం మంత్లీ ఇయర్లీ ప్యాకేజ్ తీసుకొని రీఛార్జ్ చేసుకొని యూజ్ చేస్తాం కదా, ఇవి కూడా అంతే. అంటే మంత్లీ మీరు ఎవ్రీ టైం రెన్యువల్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. మంత్లీ 6 months లేదంటే ఇయర్లీ ప్యాకేజ్ తీసుకొని వాడుకోవాలి. మీరు పే చేసే అమౌంట్ని బట్టి ఫీచర్స్ యూసేజ్ ఉంటుంది అనమాట. అంటే ఇది వన్ టైం పేమెంట్ కాదు. మీరు ఎవ్రీ మంత్ మీరు వాడినందుకు అమౌంట్ పే చేయాలి, రెంట్ బేసిస్ అనుకోండి. ఇది క్లౌడ్ సాఫ్ట్వేర్. క్లౌడ్ అంటే మీరు స్పెసిఫిక్గా మీ మిషన్లో ఇన్స్టాల్ చేయకుండా కూడా జస్ట్ బ్రౌజర్లో లాగిన్ అయిపోయి చేసుకోవచ్చు. ఓకే సార్, ఇవన్నీ చెప్తున్నారు అంటే మీకు ఒక ఐడియా కోసం. ఉన్నట్లో బెస్ట్ ఏదండి? విల్కమ్ సాఫ్ట్వేర్ బెస్ట్. సో మీరు నేర్చుకునేది కూడా మంచి సాఫ్ట్వేర్లోనే నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు A to Z ఏ డిజైన్ అయినా క్రియేట్ చేయగలుగుతారు. ఎందుకంటే మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు సార్ స్టిచ్ మ్యాక్స్ దాన్ని ఎంత ఎక్స్టెంట్ వరకు యూజ్ చేసుకోవచ్చు? అది ఎక్స్టెండ్ అంటే మీరు పే చేసే అమౌంట్ని బట్టి మేడం. మీకు వెబ్సైట్ స్టిచ్ మ్యాక్స్ అని వాళ్ళ వెబ్సైట్లో పేమెంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మీరు అక్కడ చూసుకోవచ్చు. అక్కడ ఫీచర్స్ అండి, ఫీచర్స్ ఇప్పుడు మీరు ఫీచర్స్ని బట్టే మేడం, మీరు పే చేసే దాన్ని బట్టి ఫీచర్స్ ఉంటాయి. అంటే వాళ్ళు బేసిక్ ఫీచర్స్కి ఇంత అమౌంట్ అని ఉంది, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇంత అమౌంట్ అని ఉంది, అలా ఇచ్చారు అనమాట. ఓకే, ఇది ప్రైసింగ్ చూడండి. ఇంకోండి ప్రైసింగ్ అంటే ఈ ఓన్లీ బేసిక్ ఫీచర్స్ అయితే ఇంత. ఇది అడ్వాన్స్డ్ ప్లాన్, అల్టిమేట్ ప్లాన్. ఈ మీరు పే చేసే అమౌంట్ని బట్టి ఫీచర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎక్కువ అమౌంట్ పే చేస్తే ఎక్కువ ఫీచర్స్ వాడుకోవచ్చు, తక్కువ అమౌంట్ అయితే తక్కువ ఫీచర్స్. ఓకేనా? ఇది క్లౌడ్ బేస్ అనమాట. మళ్ళీ ఇది మీరు సపరేట్గా నేర్చుకోవాలి. ఇది సపరేటు. కాకపోతే వరల్డ్ వైడ్ ఎక్కువ మంది వాడేది విల్కమ్. మీకు అంటే ట్యూటోరియల్స్ కూడా విల్కమ్లో ఎక్కువ ఉంటాయి. మీకు వాళ్ళది విల్కమ్లో కూడా అంటే ఏదన్నా కొన్ని కొత్త ఫీచర్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా వాళ్ళు ట్యూటోరియల్స్ అవి రిలీజ్ చేస్తారు. డాక్యుమెంటేషన్ ఉంటుంది, వెబ్సైట్లో సపోర్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది బెస్ట్ అనమాట. ఇంకా దీంట్లో కూడా 14 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. ఫ్రీ ట్రయల్ అంటే A to Z అన్ని ఫీచర్స్ మీరు వాడుకోవచ్చు. ఓన్లీ 14 days. మళ్ళీ తర్వాత మీరు వాడాలంటే లైసెన్స్ సాఫ్ట్వేర్ తీసుకోవాలి, వాడుకోవాలి. డిజిటల్ వర్షన్ కూడా ఉంది. డిజిటల్ వర్షన్ అంటే ఏంటంటే ఇంకా డోంగిల్తో పని ఉండదు. అంతకుముందు మనం సాఫ్ట్వేర్ తీసుకోవాలంటే వాళ్ళు డోంగిల్ కూడా ఇచ్చేవాళ్ళు. ఆ డోంగిల్ పెడితేనే ఆ సాఫ్ట్వేర్ అనేది మన ల్యాప్టాప్లో ఓపెన్ అవుతుంది. ఆ డోంగిల్ పెట్టకపోతే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అలా లేదు, డిజిటల్ వర్షన్ ఇచ్చారు. జస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయితే ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, డోంగిల్తో పని లేదు. సో విల్కమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ప్రోడక్ట్స్ ఉన్నాయి.
ఇవన్నీ మనకు కావాల్సింది ఏంటంటే ఎంబ్రాయిడరీ స్టూడియో. దీంట్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మీరు డిజైనింగ్, డెకరేషన్, ఎడిటింగ్, లెటరింగ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇట్ ఈస్ ద బెస్ట్ వన్. ఇక్కడ యాచ్ ఎంబ్రాయిడరీ కూడా ఉంది చూడండి. ఇవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ప్రోడక్ట్స్లోకి వెళ్తే యాచ్ ఎంబ్రాయిడరీ దేనికి, ఆర్ యు అన్ ఎంబ్రాయిడరీ హాబీయిస్ట్ అంటే మీరు హాబీ ఎంబ్రాయిడరీ అనేది హాబీయా, దెన్ ఇది మీరు యూజ్ చేయవచ్చు. ఇది ప్రైస్ తక్కువ ఉంటుంది. ఎంబ్రాయిడరీ స్టూడియో కంటే ప్రైస్ తక్కువ ఉంటుంది, ఫీచర్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇలా ఓకేనా. మనకి ఇలా చాలా ఉన్నాయి. ట్రూ సైజర్ అని ఒకటి ఉంది. ట్రూ సైజర్ అంటే ఏంటంటే మనం ఓన్లీ డిజైన్ ఓపెన్ చేసుకొని ఎడిట్ చేసుకోవడానికి అంతే. జస్ట్ సైజ్ అడ్జస్ట్మెంట్, డిజైన్ చూసుకోవడానికి, డిజైన్ ఇన్ఫర్మేషన్ కోసం అంతే, కానీ మనకి అది డిజైన్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడదు. ఓకే, సో ఇది ఒకటి ఉంటే అన్నీ ఉన్నట్టే మీ దగ్గర, ఇంకేం అవసరం లేదు. ఇది ఆల్ ఇన్ వన్ అనమాట. ఎంబ్రాయిడరీ స్టూడియో అనేది ఆల్ ఇన్ వన్. ఆల్రెడీ మనం చూసాం కూడా. మనం ఇన్స్టాల్ చేస్తే ఎంబ్రాయిడరీ స్టూడియో ఐకాన్ వస్తుంది. ఈఎస్ అంటే ఎంబ్రాయిడరీ స్టూడియో అనమాట. ఓకే, యా. ఇలా మనకి మార్కెట్లో చాలా ఉన్నాయండి సాఫ్ట్వేర్. ఎంబ్రాయిడరీ డిజిటైజింగ్ సాఫ్ట్వేర్ మార్కెట్లో చాలా ఉన్నాయి. ఈవెన్ దాహో సాఫ్ట్వేర్ కూడా ఉంది. దాహో ఎవరిదంటే దాహో కంపెనీ వాడిది. దాహో వాడు ఇచ్చారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొన్ని కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మిషన్స్, బ్రాండెడ్ మిషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు రికమ్ వాడు క్రోమా సాఫ్ట్వేర్ తెచ్చాడు. అలా ఓన్ సాఫ్ట్వేర్ కూడా వాళ్ళు తీసుకున్నారు డిజైనింగ్కి. ఇప్పుడు 40 ఉంది. 40 వాళ్ళు కూడా కొత్త సాఫ్ట్వేర్ తీసుకొస్తున్నారు డిజిటైజేషన్కి. ఇంకా లాంచ్ చేయలేదు, లాంచ్ చేస్తారు. అలా రిలీజింగ్ దేర్ ఓన్ సాఫ్ట్వేర్. ఓకే, సో ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇప్పుడు ఏఐ గురించి కొంచెం చెప్తాను. అంటే మీకు ఐడియా పర్పస్ థియరిటికల్గా. ఓకే, సో ఏఐ ఎవరికైనా ఐడియా ఉందండి? ఎవరైనా అంటే అంటే కొంచెం టెక్నికల్గా ఫీల్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. ఏఐ అంటే టెక్నికల్ అనే కాదు, అందరూ వాడుతున్నారు. ఏఐ అనేది కామన్. ఇప్పుడు ఇది బేసిక్ స్కిల్, బేసిక్ టూల్ అనమాట. అది అంటే ఏఐ టూల్స్ ఉన్నాయి కదా. ఏఐ టూల్స్ ఏంటి మనకి అంటే మెయిన్ పాపులర్ చాట్ జీపీటీ ఉంది, జెమినై ఉంది, ఇంకా క్లాడ్ ఉంది. వీటి గురించి మీకు తెలియపోయినా అర్థం అవ్వకపోయినా డోంట్ వరీ, ఓకేనా. జస్ట్ పర్పస్ చెప్తున్నాను. ఈ టూల్స్ని యూజ్ చేసి మనం కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే జెన్ఏ అంటే మీకు ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్తారా? జెన్ఏ అంటే జనరేటివ్ ఏఐ. ఓకే, జనరేటివ్ ఏఐ అంటే ఏంటంటే ఇట్ ఈస్ సబ్సెట్ ఆఫ్ డీప్ లెర్నింగ్ విచ్ ఈస్ సబ్సెట్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదంతా టెక్నికల్, అది మనకు అవసరం లేదు. సో ఇది జనరేటివ్ ఏఐ ఎందుకంటే ఇట్ ఈస్ టు క్రియేట్ ద కంటెంట్ అనమాట. అంటే ఇట్ జనరేట్స్ ద కంటెంట్ జనరేట్ చేస్తుంది ఇది. ఓకే, ఇట్ జనరేట్స్ ద కంటెంట్. ఏ కంటెంట్ అండి క్రియేట్ చేసేది? ఏ కంటెంట్ క్రియేట్ చేస్తుంది? ఇట్ కెన్ బి టెక్స్ట్ క్రియేట్ చేస్తుంది, ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది, ఆడియో క్రియేట్ చేస్తుంది, వీడియో క్రియేట్ చేస్తుంది, కోడ్ కూడా రాస్తుంది. కోడ్ ఇది ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్స్కి యూజ్ అవుతుంది. ఏదైనా ప్రాజెక్ట్ కానీ, ఏదైనా సాఫ్ట్వేర్, ఏదైనా అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే కోడ్ రాస్తేనే అది డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ కోడ్ అనేది మనకు అనవసరం. సో మనం డిజిటైజింగ్ కోర్సులో మనకు కావాల్సింది, మనం యూజ్ చేసుకునే కంటెంట్ ఏంటంటే మెయిన్ టెక్స్ట్, ఇమేజెస్. అంటే మనకి ఏదైనా డౌట్ వచ్చింది అనుకో, నేను ఏఐని అడుగుతాను, ఏఐ నాకు రెస్పాన్స్ ఇస్తుంది. అంటే ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ప్రాంప్ట్ అంటే ఏంటి? ప్రాంప్ట్, ఐ నీడ్ ప్రాంప్ట్ రెస్పాన్స్. అంటే నాకు ప్రాంప్ట్ రెస్పాన్స్ ఇవ్వండి అన్నాను అనుకోండి, మీరు వెంటనే నాకు కొంచెం నేను అడిగిన దానికి రెస్పాండ్ అవ్వండి, ఆన్సర్ చెప్పండి అన్నట్టు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటంటే ఇది ఒక స్కిల్ అనమాట. అంటే మనం ఎఫెక్టివ్గా ప్రాంప్ట్ అంటే ఎఫెక్టివ్గా మనకి ఏది కావాలో అడిగి ఆన్సర్ తెచ్చుకోవటం. ఎవరిని అడుగుతున్నాం మనం? మోడల్స్ అంటే ఏఐని అడుగుతున్నాం. ఏఐ అనేది మనం ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తుంది. ప్రాంప్ట్ అంటే ఏంటంటే అది క్వశ్చన్ అవ్వచ్చు, క్వరీ అవ్వచ్చు, ఇన్స్ట్రక్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనకు కావాల్సింది మనం ఏఐని అడిగి తెచ్చుకోవాలి. ఆ అడిగే విధానం ప్రాపర్గా ఉండాలి. అంటే ఎఫెక్టివ్, ఐ మీన్ మనం ఎలా చెప్తామంటే మీరు ప్రాపర్గా అడగాలన్నమాట. మీకు ఏది కావాలో ఎగ్జాక్ట్గా ఏఐకి అర్థమయ్యేలాగా అడిగితే అది మీకు కరెక్ట్గా ఏ అనేది మీకు కావాల్సింది ఇస్తుంది. అది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కింద కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఎఫెక్టివ్గా మీరు ప్రాంప్ట్ అనేది రాసి మీకు కావాల్సింది అడిగి తెచ్చుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది అనమాట. లేదంటే ప్రతిసారి అడగాలి, మీకు కావాల్సింది వచ్చే వరకు అడగాలి.
ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్ళారు, రెస్టారెంట్కి వెళ్ళి మీరు ఫుడ్ తీసుకురామంటే వెయిటర్ ఉంటారు కదా, వెయిటర్ని ఫుడ్ తీసుకురామంటే ఫుడ్ ఏ ఫుడ్ కావాలి? ఫుడ్ అంటే మరి రెస్టారెంట్లో మెనూ ఐటమ్స్ ఉంటాయి, మీరు స్పెసిఫిక్గా మీకు కావాల్సింది చెప్పాలి. లేదంటే బిర్యానీ తెమ్మంటారు, వాడు మీరు చెప్పలేదు కాబట్టి చికెన్ బిర్యానీ తెచ్చారు అనుకోండి, మీరు వెజిటేరియన్ అనుకోండి, మీరు తినరు. లేదు మటన్ బిర్యానీ తెస్తే మీరు తినరు, అక్కడ కూడా ప్రాబ్లం. సో మీకు కావాల్సింది స్పెసిఫిక్గా చెప్పాలన్నమాట. నాకు చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, లేదంటే ఫ్రై పీస్ బిర్యానీ, ఇంకా మీకు ఏం కావాలో యాడ్ చేసుకోవాలి, స్పైసీ, నాన్ స్పైసీ, ఇలా మీకు కావాల్సింది ఎగ్జాక్ట్గా అడిగారు అనుకోండి, ఆ వెయిటర్ అనేవాడు మీకు కావాల్సింది తీసుకొచ్చి ఇస్తాడు. అక్కడ షెఫ్ ఉంటాడు, షెఫ్ కన్వే చేసి అది రెడీ చేసి ఇస్తాడనమాట. అలానే మనకు కావాల్సింది తెచ్చుకోవాలంటే ఏఐకి అర్థమయ్యేలాగా మనం అడిగే టెక్నిక్స్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో కవర్ అవుతాయి అన్నమాట. అంటే ఏం లేదు, మన కాంటెస్ట్ ఉండాలి. ఇప్పుడు మనం అడిగేది డీటెయిల్గా తనకు అర్థమయ్యేలాగా చెప్పాలన్నమాట. ఓకే, ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక స్కిల్ అనమాట. ఓకేనా, జస్ట్ మీకు అర్థం అవ్వకపోయినా ఓకే, జస్ట్ ఒక ఐడియా పర్పస్ చెప్తున్నాను. ఇది అర్థమైతేనే మీకు డిజిటైజేషన్ వచ్చిందంటే నో, డిజిటైజేషన్కి దీనికి సంబంధం లేదు. కాకపోతే ఇది ఎందుకు నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చెప్తున్నానంటే, ఇప్పుడు నేను కొన్ని ఏఐ టూల్స్ లెవరేజ్ చేసుకుంటాను, నాకు తెలియని ఏఐని అడిగి తెలుసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు అంతా ప్రపంచం మొత్తం ఏఐ, ఎందుకంటే ఏఐ కెన్ జనరేట్ ఎనీథింగ్ కదా. ఇక్కడ నేను చెప్పేసాను మొత్తం, ఇది మొత్తం చేసేస్తుంది. ఆడియో చేస్తుంది, వీడియో ఇస్తుంది, కోడ్ కూడా జనరేట్ చేస్తుంది, టెక్స్ట్, ఇమేజెస్ కూడా అది క్రియేట్ చేస్తుంది. సో మన కోర్సులో మనం లెవరేజ్ చేసుకునేది ఏంటిది? టెక్స్ట్, ఇమేజెస్. అంటే మనకు కావాల్సిన క్వశ్చన్స్ అడిగి ఆన్సర్ తెచ్చుకుంటాము, టెస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, కొత్త ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు, ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో ఈ ఇమేజెస్ నథింగ్ బట్ గ్రాఫిక్ ఫైల్స్. ఆ గ్రాఫిక్ ఫైల్స్ మనకు ప్రాపర్గా ఉంటే మనం ఈజీగా స్టిచ్ ఫైల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అక్కడ మనకి టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఫోటోషాప్ వచ్చినా రాకపోయినా, కొరిల్ డ్రా వచ్చినా రాకపోయినా, మీరు ఏఐని బేస్ చేసుకొని ఫొటోస్ని మనం మేనేజ్ చేసుకొని దాన్ని మనం డిజిటైజింగ్ సాఫ్ట్వేర్లో డిజైన్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అక్కడ మీకు టైం సేవ్ అవుతుంది. మీకు ఫోటో ఎడిటింగ్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు, మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే అది ఆడాను, రాకపోయినా నో ప్రాబ్లం. ఓకే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటండి? జస్ట్ డెఫినేషన్ రాస్తున్నాను. ఇట్ ఈస్ ఎ స్కిల్ టు write the prompt effectively in order to get the desired response. ఇప్పుడు మీరు ప్రాంప్ట్ కరెక్ట్గా రాసారు అనుకోండి, మీకు వెంటనే మీకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. మీరు కరెక్ట్గా అడగలేదు అనుకోండి, మళ్ళీ అదేదో ఇస్తుంది, అది కాదు నాకు ఇది కావాలి, మళ్ళీ అదేదో ఇస్తుంది, అది కాదు ఇది కావాలి, అలా మీకు వచ్చే వరకు మీరు అడుగుతూనే ఉంటారు. దానివల్ల టైం వేస్ట్ అయిపోద్ది, యాక్యురసీ ఉండదు, మళ్ళీ ప్రొడక్టివిటీ డౌన్ అయిపోద్ది. అది మీరు ఎఫెక్టివ్ ప్రాంప్ట్ కరెక్ట్గా మీకు కావాల్సింది అడిగారు అనుకోండి, ఇంకా మీకు టైం సేవ్ అవుతుంది. ఓకేనా, టైం సేవ్ అవుతుంది, మీ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది అన్నమాట. ఓకే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ChatGPTని అడుగుతాను జస్ట్ నాకు అంటే నేను బేసిక్గా ఎంబ్రాయిడరీ డిజిటైజేషన్ కోర్స్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు ఏ సాఫ్ట్వేర్ అయితే బాగుంటుంది, నా రిక్వైర్మెంట్ ఇస్తాను, అప్పుడు అది ఏ సజెస్ట్ చేస్తుందో చూద్దాం. ఓకేనా, సో ChatGPT అనేది ఏంటంటే అది జెన్ఏఐ టూల్ అనమాట, జనరేటివ్ ఏఐ టూల్. అది ప్రొడక్ట్, అది యూజర్ ఇంటర్ఫేస్. అంటే మనం ఏఐతో మనం కనెక్ట్ అవ్వచ్చు, అంటే కన్వర్జేషన్ బేసిస్. ఇప్పుడు మీరు ఏదైనా డౌట్ అడిగితే నాతో వాట్సాప్లో ఎలా చాట్ చేస్తారు, లేదా నాతో ఎలా మాట్లాడతారు, సేమ్ అక్కడ కూడా అంతే. యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని మీకు కావాల్సిన క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ చేసేస్తుంది. అది ఎలా చేస్తుంది అంటే అది ఆల్రెడీ ట్రైన్ అయి ఉంది, మోడల్స్ ఉంటాయి, మోడల్స్ ట్రైన్ అయి ఉంటాయి అన్నమాట. డేటా మొత్తం ఆల్మోస్ట్ అంటే ఇంటర్నెట్లో ఉన్న డేటా మొత్తాన్ని అది స్టడీ చేసేసింది, అంటే ట్రైన్ చేశారు. వికీపీడియా డేటా, ఈ బుక్స్, ఓకే, కొన్ని మిలియన్స్ టన్స్ ఆఫ్ డేటా దానికి ఇచ్చేసారనమాట. ఓకే, సో అది ఈజీగా అర్థం చేసుకుంటుంది, మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలుగుతుంది, ఎక్సెప్ట్ ప్రైవేట్ డేటాకి దానికి యాక్సెస్ ఉండదు. సో పబ్లిక్ డేటా ఏదైతే ఉందో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ ఇస్తుంది, ఏదైనా కొత్తగా క్రియేట్ చేయమన్నా చేస్తుంది. అది ట్రైనింగ్ కెపాసిటీని బట్టి చేసిస్తుంది అనమాట. ChatGPT అనేది ఎవరి ప్రోడక్ట్ అంటే
ఓపెన్ ఏఐ అనమాట. ఓపెన్ ఏఐ అనేది కంపెనీ. ఓపెన్ ఏఐ అనేది కంపెనీ రీసెర్చ్ అండ్ డిప్లాయ్మెంట్ సంథింగ్ ఇక్కడ ఉంది కదా. సో వీళ్ళు ఫస్ట్ తీసుకొచ్చారు చాట్ జీపీటీ అనమాట. ఈ చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి కాంపిటీషన్గా మనకి గూగుల్ వాడు జెమినై తీసుకొచ్చాడు. ఓకే, గూగుల్ జెమినై ఉంది. సేమ్ అలానే క్లాడ్ కూడా ఉంది. ఆంథ్రోపిక్ అని ఒక కంపెనీ వాడు క్లాడ్ తీసుకొచ్చాడు. ఇలా చాలా ఉన్నాయి. మీకు కావాల్సిన టూల్ వాడుకోవచ్చు. ఓకేనా, వీటిలో కూడా ఫ్రీ ఉంటాయి. లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఎక్సీడ్ అయితే మళ్ళీ మీరు వెయిట్ చేసి నెక్స్ట్ డే వరకు యూజ్ చేయకుండా, అంటే నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలి. లేదంటే ప్రో వర్షన్ తీసుకుంటే మీరు అన్లిమిటెడ్ వాడుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, మీరు పే చేసే దాన్ని బట్టి వాడు యూసేజ్ ఇస్తాడు అనమాట. ఓకే, ఇప్పుడు చాట్ జీపీటీ ఎలా లాగిన్ అవ్వాలండి? chatgpt.comకి వెళ్ళాలి. మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. ఫస్ట్ టైము అయితే లాగిన్ అడుగుతుంది. మీరు జీమెయిల్ అకౌంట్తో కూడా లాగిన్ అవ్వచ్చు. ఆల్రెడీ మీకు జీమెయిల్ అకౌంట్ ఉందనుకోండి, ఆ జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు. ఓకే, ఇది చాట్ జీపీటీ, ఇది ఏఐ టూల్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? అర్థమవుతుందా? అట్లీస్ట్ వాట్ ఈజ్ వాట్, ఇది మొత్తం థియరిటికలే అండి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఇస్తాను. మీ ఇంకో బెనిఫిట్ ఏంటో చెప్పనా? ఈ చాట్ జీపీటీ ఏఐ టూల్తో మాట్లాడాలంటే మీకు ఇంగ్లీషే రానవసరం లేదు. మీరు తెలుగులో కూడా టైప్ చేయొచ్చు. కొంతమంది టైప్ చేయడం ఇబ్బంది అనుకుంటే మనకి ఇక్కడ మైక్రోఫోన్, ఇది మైక్ ఉంది కదా, ఇక్కడ కూడా మాట్లాడవచ్చు. ఇక్కడ కూడా క్లిక్ చేసి మనం మాట్లాడితే అది ఆటోమేటిక్గా అది రెస్పాన్స్ ఇస్తుంది. అంటే మనం టైపింగే చేయాల్సిన పని లేదు. ఓకే, మన వాయిస్ ద్వారా కూడా మనకు కావాల్సింది అడగొచ్చు. ఇప్పుడు నేను బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, తెలుగులోనే అడుగుతాను, ఇంగ్లీష్లో కూడా అడగొచ్చు. నేను ఎంబ్రాయిడరీ బిజినెస్ చేస్తున్నాను అంటే తెలుగులో టైప్ చేయట్లేదు, ఇంగ్లీష్ అంటే తెలుగు లెటర్స్ని ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాను. నేను ఎంబ్రాయిడరీ బిజినెస్ చేస్తున్నాను. నా దగ్గర 40 hour ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది. నేను డిజైన్స్ ఓన్గా కస్టమైజేషన్ చేసుకోవాలి. ఓకే, నాకు బేసిక్ ఇదంతా ఎందుకు ఇస్తున్నానంటే, మనం ఇచ్చే కాంటెస్ట్ అంటే మన బ్యాక్గ్రౌండ్ బట్టి మనకి కావాల్సిన ఆన్సర్ అది ఇస్తుంది అనమాట. అలా కాకుండా నాకు ఎంబ్రాయిడరీ డిస్టేజింగ్ సాఫ్ట్వేర్ కావాలంటే అది సెన్స్ ఉండదు. ఎందుకంటే నీ రిక్వైర్మెంట్ చెప్పాలి, అప్పుడు నీ రిక్వైర్మెంట్ని బట్టి అది ఆలోచించి దానికి ఆన్సర్ ఇస్తుంది అనమాట. అందుకని కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలి మీరు అడిగేది. అందుకని కొంచెం కాంటెస్ట్ మ్యాటర్ అని పెట్టి చెప్తున్నాను. ఓకే, నాకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. ఓకే, కమర్షియల్గా ఎంబ్రాయిడరీ బిజినెస్ చేయాలి. ఓకే, నాకు ఏ డిస్టేజింగ్ సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది. ఓకే, టాప్ 3 డిస్టేజింగ్ సాఫ్ట్వేర్స్ ఇమ్మంటున్నాను. టాప్ 3 డిస్టేజింగ్ సాఫ్ట్వేర్ లిస్టు ఇవ్వండి. నేను హైదరాబాద్, ఇండియాలో ఉంటాను. ఓకే, నాకు కమర్షియల్ పర్పస్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ కావాలని అడుగుతున్నాను. కమర్షియల్గా ప్రొఫెషనల్ ఎంబ్రాయిడరీ సాఫ్ట్వేర్ కావాలని అడుగుతాను. ఎంటర్ ప్రెస్ చేశా. ఇప్పుడు అది ఆన్సర్ కూడా తెలుగులోనే ఇస్తుంది చూడండి. మీరు హైదరాబాద్లో కమర్షియల్ ఎంబ్రాయిడరీ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ప్రొఫెషనల్ డిస్టేజింగ్ సాఫ్ట్వేర్ చూజ్ చేసేటప్పుడు 3 మెయిన్ పాయింట్స్ ఇంపార్టెంట్. మీకు లెర్నింగ్ కర్వ్ చూసుకోవాలి, అంటే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్కి ఈజీయా, తర్వాత కమర్షియల్ క్వాలిటీ అవుట్పుట్, తర్వాత ఇండియాలో సపోర్ట్, ప్రైసింగ్, ట్రైనింగ్. ఓకే, వెల్కమ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది చూడండి. ఇండస్ట్రీ స్టాండర్డ్, ఇది బెస్ట్ ఫర్ ప్రొఫెషనల్ కమర్షియల్ ఎంబ్రాయిడరీ వర్క్. ఎందుకు బెస్ట్ కూడా ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఎక్కువ మంది వాడతారు ఇది. శారీస్, బ్లౌజ్, లోగోస్, క్యాప్స్, టీషర్ట్స్ అన్నిటి మీదకి మీరు వర్క్ రెడీ చేయొచ్చు. ఇక్కడ ఆటో డిజిటైజేషన్, మాన్యువల్ డిజిటైజేషన్ 2 ఉన్నాయి. స్టిచ్ క్వాలిటీ కూడా బాగుంటుంది, వెరీ ప్రొఫెషనల్ ఉంటుంది. మల్టీ ఎయిడ్ కమర్షియల్ మిషన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది. ప్రోస్ అంటే మనకు అడ్వాంటేజెస్, కాన్స్ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్. మీరు లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ కొనాలనుకోండి
కొంచెం ప్రైస్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బిగినర్కి స్టార్టింగ్లో కొంచెం డిఫికల్ట్, తర్వాత మీకు కొంచెం ఈజీ అయిపోద్ది. ఎందుకంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మీకు కష్టం అనుకుంటారు. అంటే ఎక్కువ ఫీచర్స్ నేర్చుకోవాలంటే ఎక్కువ కష్టపడాలి కదా, అక్కడ కష్టం అనుకుంటారు. అందుకని కొంచెం స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. బెనిఫిట్ ఏంటంటే క్వాలిటీ అవుట్పుట్ ఇస్తుంది, స్టిచ్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది, ఫాంట్ క్రియేషన్ ఉంది, సీక్వెన్స్ యాప్లిక్ సపోర్ట్, అలానే యూట్యూబ్ ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి. ఇంకా క్లయింట్ ప్రొఫెషనల్ ఫైల్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇలా చాలా ఉన్నాయి. ఓకేనా? సో మీ లెవెల్కి రికమెండేషన్ బెస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇది. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంక ఇది లాంగ్ టర్మ్ అనమాట. ఓకేనా? సో మీకు అప్రాక్సిమేట్ ప్రైస్ కూడా ఇచ్చింది చూడండి. అంటే మీరు వాడే ఫీచర్స్ని బట్టి మినిమం 1.5 అంటే లోవర్ వర్షన్ తీసుకుంటే తక్కువ ప్రైస్, లేటెస్ట్ వర్షన్ తీసుకుంటే ఎక్కువ ప్రైస్. అంటే మినిమం 4 lakhs అవుతుంది. అన్ని ఫీచర్స్ కావాలి లేటెస్ట్ అనుకుంటే 4 lakhs ప్లస్ జిఎస్టీ అవుతుంది. బట్ ఇండియాలో డీలర్స్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ ఇస్తారు. అంటే మీ దగ్గర బజాజ్ కార్డ్ ఏదైనా ఉంటే ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేసినా కానీ అక్కడ ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంటుంది. తర్వాత యాచ్ ఎంబ్రాయిడరీ ఉంది, బిగినర్ ఫ్రెండ్లీ ప్లస్ ప్రొఫెషనల్. ఇది ఎవరికంటే స్మాల్ బిజినెస్ ఓనర్స్కి ఇది బెస్ట్ అనమాట. ఓకే, అలానే తజీమా వాడు ఓన్ సాఫ్ట్వేర్ ఉంది, పల్స్ DC16, ఇది కూడా ఓకే. కాకపోతే టాప్ ప్లేస్లో ఏది ఉంది, ఫస్ట్ ప్లేస్లో విల్కమ్ ఉంది. ఇలా మీకు తెలియంది తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకున్నాను నేను చాట్ జీపీటీలో అడిగాను. అర్థమవుతుందా? చాట్ జీపీటీ అనేది ఒక AI టూల్ అనమాట. ఎవరైనా వాడుకోవచ్చు, ఇది ఫ్రీగా కూడా వాడుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు వరకు? మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ అడిగితే అదే ఆన్సర్ చేసేసింది. నేను చెప్పినవి కూడా మ్యాచ్ అయిపోయినాయి మీకు. విల్కమ్ ఎక్కువ మంది వాడతారు, ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, మీకు క్వాలిటీ అవుట్పుట్ ఉంటుంది, ఈజీగా నేర్చుకోవచ్చు, ఇవన్నీ అదే చెప్తుంది. ఓకేనా? ఇలా మనం లెవరేజ్ చేసుకోవచ్చు ఏఐని. అంటే ఇది ఓన్లీ టెస్ట్ జనరేషన్, అలానే ఫొటోస్ ఇమేజెస్ కూడా మనం జనరేట్ చేసుకొని దాన్ని మనం ఎంబ్రాయిడరీ మిషన్లో ఎంబ్రాయిడరీ డిస్టైజింగ్ సాఫ్ట్వేర్లో పెట్టుకొని డిజైన్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అక్కడ టైం సేవ్ అవుతుంది. అప్పుడు మనం లేటెస్ట్ ట్రెండ్కి ఈక్వల్గా ఉంటాం అనమాట. ఇంకా మీకు చూడండి, ఇంకా హైదరాబాద్లో నేర్చుకోవడం కోసం మీరు సెర్చ్ చేయండి విల్కమ్ ట్రైనింగ్ హైదరాబాద్ ఎంబ్రాయిడరీ డిస్టైజింగ్ కోర్స్. ఇలా అదే సజెషన్స్ ఇస్తుంది. విల్కమ్ ట్రైనింగ్ హైదరాబాద్ అని అదే సజెషన్ ఇస్తుంది. మీ మిషన్ గురించి ఇంపార్టెంట్ అంటే 40 మిషన్ అయితే డిఎస్టీ సపోర్ట్ చేస్తుందని చెప్తుంది. ఓకే, ఫైనల్ రికమెండేషన్ ఫస్ట్ ప్లేస్ విల్కమ్, సెకండ్ యాచ్, థర్డ్ వచ్చేసి పల్స్ DC16. ఇలా మీకు కావాలంటే నెక్స్ట్ మెను అంటే ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ కూడా ఇచ్చేస్తుంది అది. ఓకే, ఇప్పుడు విల్కమ్ ట్రైనింగ్ హైదరాబాద్ అని ఇస్తున్నాను. హైదరాబాద్ విల్కమ్లో అమీర్పేట అంటే ఎక్కువ మనకి హైదరాబాద్లో అమీర్పేటలో అన్ని కోర్సెస్ ఉంటాయి, అందుకని అది అమీర్పేట చెప్తుంది. కానీ ఓకే, అమీర్పేటలో ఎవరో ట్రైనింగ్ ఇవ్వరు. ఇది విల్కమ్ రిలేటెడ్ ఎక్కడ ట్రైనింగ్ లేదు. అమీర్పేట అనేది సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ ఇస్తారు, జావా, .NET, డేటా సైన్స్ ఇలా. ఓకే, అది అలా రెఫర్ చేస్తుంది. సో ఓకే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానండి ఎందుకు చెప్తున్నానంటే మనం ఇది డిస్కస్ చేస్తున్నాం. టాప్ ఎంబ్రాయిడరీ డిస్టైజింగ్ సాఫ్ట్వేర్, జస్ట్ వాట్ అనేది మీకు తెలిసింది. విల్కమ్ సాఫ్ట్వేర్ ఈజ్ బెస్ట్ ఫర్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్. కమర్షియల్ పర్పస్ కూడా మీరు వాడుకోవచ్చు. ఏదన్నా ఫ్యూచర్లో ఏదన్నా మీకు డౌట్స్ వచ్చినా కానీ యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఉంటాయి, కొత్త ఫీచర్స్ వస్తే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లైసెన్స్ సాఫ్ట్వేర్ అయితే మీకు కంపెనీ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. ఓకే, బట్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. దట్స్ ఓకే. యూ హ్యావ్ మోర్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి దిస్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు వరకు క్లియర్ కదా? నౌ అడ్వాంటేజ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ డిస్టైజింగ్ సాఫ్ట్వేర్. మీ దగ్గర ఈరోజు మొత్తం థియరిటికల్ ఉంటుంది, కొంచెం అంటే కొంచెం పేషెన్సీగా వినండి, బీ పేషెంట్. ఈ నాలెడ్జ్ మీకు ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఫౌండేషన్. అసలు ఏం తెలియకపోయినా మీకు జీరో ఎంబ్రాయిడరీ నాలెడ్జ్ ఉన్నా మీకు ఐడియా పర్పస్ నేను చెప్తున్నాను. ఓకేనా? అడ్వాంటేజ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ డిస్టైజింగ్ సాఫ్ట్వేర్. మీ దగ్గర డిస్టైజింగ్ సాఫ్ట్వేర్ ఉంటే బెనిఫిట్స్ ఏంటండి? ఫస్ట్ బెనిఫిట్ ఏంటి? కస్టమైజేషన్ కదా, మీకు కావాల్సిన డిజైన్ మీరు క్రియేట్ చేసుకుంటారు. ఇంకోటి ఏంటి, మీకు డిజైనింగ్ వచ్చి అనుకోండి, డిపెండెన్సీ ఉండదు, డిజైనర్ మీద డిపెండెన్సీ ఉండదు. ఇప్పుడు క్లయింట్ వచ్చి నాకు చిన్న లోగో కావాలి వెంటనే చేసిమ్మంటారు. మీ దగ్గర సాఫ్ట్వేర్ ఉందనుకోండి, ఓపెన్ చేస్తారు, మీకు డిజిటైజేషన్ నాలెడ్జ్ ఉంటే డిజైన్ క్రియేట్ చేసి చేస్తారు. ఇన్ కేస్ మీ దగ్గర సాఫ్ట్వేర్ లేదు, అసలు డిజైనింగ్ సాఫ్ట్వేర్ ఉన్నా కానీ డిజైనింగ్ రాదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? డిజైనర్ ఎవరైతే రెడీ చేస్తారో వాళ్ళని
వాళ్ళకి కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు వాట్సాప్లో, వాళ్ళు అడుగుతారు నాకు ఈ డిజైన్ కావాలి అర్జెంట్ అంటారు. ఇప్పుడు డిజైనర్ వెంటనే మీకు చేసిస్తాడా? చేయడు. ఎందుకంటే మీరు పర్సనల్గా పెట్టుకుంటే చేస్తాడేమో. అలా కాకుండా మార్కెట్లో కొంతమంది ఫ్రీలాన్సర్స్ ఉంటారు, వాళ్ళు మల్టిపుల్ క్లయింట్స్ వర్క్ చేస్తారు. ఓకేనా, వాళ్ళకి వర్క్ ఉంటుంది 1 by 1. ఒకసారి వాళ్ళు బయట ఉంటారు, అవైలబుల్ ఉండరు. మీకు అర్జెంటుగా డిజైన్ కావాలంటే వెంటనే చేసి ఇవ్వడు, ఒకసారి వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు క్లయింట్ వెయిట్ చేస్తాడు మీకోసం, క్లయింట్ వెయిట్ చేయడు, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, లేదంటే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోద్ది. దానివల్ల మనకి బిజినెస్ అనేది లాస్ అవుతాం కదా. సో అట్లీస్ట్ మీ దగ్గర సాఫ్ట్వేర్ ఉండి మినిమం డిజిటైజేషన్ నాలెడ్జ్ ఉంటే చిన్న చిన్న లోగోస్ ఈజీ చేయొచ్చు, మీరే క్రియేట్ చేసుకోవచ్చు. డిజైన్ ఆల్టరేషన్స్ కూడా మీరే చేయొచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే డిజైనర్ చేసి ఇచ్చాడు అనుకోండి, తర్వాత క్లయింట్ నాకు అవుట్పుట్ బాగోలేదు, ఇలా కాదు అలా కావాలంటారు. డిజైన్ ఆల్టరేషన్స్ మళ్ళీ చేంజెస్ కావాలి, మళ్ళీ మీరు డిజైనర్ని అడగాలి. డిజైనర్ ఒక్కోసారి వెంటనే చేయడు, మళ్ళీ టైం పడుతుంది. ఒకసారి ఏమవుతుందంటే సైజ్ అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, సైజ్ పెంచండి, సైజ్ తగ్గించండి, కలర్స్ పెంచండి, తగ్గించండి, చిన్న చిన్నవి మనం డిజైనర్ని అడగాలనుకోండి, ప్రతిసారి అడగాలన్నా ఇబ్బంది. అలా అని ప్రతిసారి వెంటనే చేసిస్తాడా? లేదు, ఒకసారి టైం పడుతుంది. అప్పటి వరకు మన క్లయింట్ వెయిట్ చేస్తాడా? వెయిట్ చేయకపోవచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీ దగ్గర సాఫ్ట్వేర్ ఉండి కొంచెం డిజిటైజేషన్ నాలెడ్జ్ ఉంటే మీరు కొంచెం మీ సైడ్ నుంచి మేనేజ్ చేస్తారు, మీకు బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మీరు కొత్త కొత్త డిజైన్స్ మార్కెట్లో మీరు రిలీజ్ చేయొచ్చు. ఓకేనా. ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మెయిన్ బెనిఫిట్, మీ దగ్గర సాఫ్ట్వేర్ ఉంది, ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మనం ఎక్స్ప్లోరర్, విండోస్ ఎక్స్ప్లోరర్ ఇది, ఇక్కడ మీరు చూస్తే విండోస్ ఎక్స్ప్లోరర్, ఈ డిజైన్ ఫైల్స్ మీరు సాఫ్ట్వేర్లో ఓపెన్ చేయకుండానే చూసుకోవచ్చు. ఓపెన్ చేయకుండానే నాకు ఈ డిజైన్ అనేది ఎలా ఉంటుంది అంటే డిజైన్స్ అనేవి వ్యూ చేసుకోవచ్చు. ఇది ఇలా నాకు కనిపించడానికి రీజన్ ఏంటంటే, నా మిషన్లో, నా ల్యాప్టాప్లో, నా సిస్టంలో ఎంబ్రాయిడరీ సాఫ్ట్వేర్ ఉంది, అందుకని నేను చూడగలుగుతున్నాను. ఇక్కడ చూడండి, మెయిన్ థింగ్ ఏంటంటే వ్యూలో ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ అని ఉంటుంది. అది మీరు సెలెక్ట్ చేస్తే ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ అంటే కొంచెం ఈ ఐకాన్స్ పెద్దగా కనిపిస్తాయి, ఇంకా పెద్దగా కనిపిస్తాయి అనమాట. లార్జ్ ఐకాన్స్ అంటే ఏంటి? పెద్దగా కనిపిస్తాయి. మీడియం ఐకాన్స్ అంటే మీడియంలో కనిపిస్తాయి కదా. ఎక్స్ట్రా లార్జ్ అంటే ఇంకా పెద్దగా కనిపిస్తాయి. అంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటి? నాకు ఈ ఫైల్ని నేను సాఫ్ట్వేర్లో ఓపెన్ చేయకుండానే ఇక్కడే చూసుకోవచ్చు అసలు ఈ డిజైన్ ఫైల్ ఎలా వ్యూ ఉంటుందని. మీ దగ్గర ఈ డిజైనింగ్ సాఫ్ట్వేర్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ ఫైల్ ఎలా ఉంటుందో, అంటే ఈ ఫైల్లో ఏ డిజైన్ ఉంది, ఆ డిజైన్ వ్యూ ఏంటో తెలియదు. మీరు ఏం చేయాలి? ఆ ఫైల్ని ఎంబ్రాయిడరీ మిషన్లో ఓపెన్ చేస్తేనే కనిపిస్తుంది. ప్రతి ఫైల్ ఎంబ్రాయిడరీ మిషన్లో ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలంటే ఇబ్బంది. మీ దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇవన్నీ డిజైన్స్ ఉన్నాయి, ప్రతిదీ నేను ఓపెన్ చేసి చూసుకోవాలంటే అవ్వదు. అలా కాకుండా నేను జస్ట్ ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఈ ఫోల్డర్లో ఇది బ్యాక్ నెక్, ఇది హ్యాండ్, ఇది మీడియం హ్యాండ్, ఇది ఫ్రంట్ అని తెలిసిపోతుంది. అంటే నేను ఇది సాఫ్ట్వేర్లో ఓపెన్ చేయకుండానే ఇక్కడే తెలిసిపోతుంది నాకు. దీనివల్ల నాకు టైం సేవ్ అవుతుంది. ఇది ఇలా వస్తుందంటే రీజన్ ఏంటంటే నా దగ్గర డిజిటైజింగ్ సాఫ్ట్వేర్ ఉంది. ఇంకో బెనిఫిట్ చెప్తాను. ఇక్కడ వ్యూలో మనకి ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ కానీ, లార్జ్ కానీ, మీడియం పెట్టుకుంటేనే ఇది కనిపిస్తుంది. అలా కాకుండా కొంతమంది లిస్ట్ పెడతారు, లిస్ట్ పెడితే కనిపించదండి, అది లిస్ట్ లాగే ఉంటుంది, జస్ట్ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది అంతే, మీకు ఆ డిజైన్ వ్యూ అనేది కనిపించదు. కొంతమంది డీటెయిల్స్ పెడతారు, డీటెయిల్స్ పెట్టినా రాదు. అట్లీస్ట్ మీరు లార్జ్ ఐకాన్స్ కానీ, మీడియం ఐకాన్స్ కానీ పెట్టుకుంటేనే మీకు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ వ్యూలో ప్రివ్యూ పెయిన్ అని ఒకటి ఉంటుంది. ఇది క్లిక్ చేసి మీకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేశారనుకోండి, ఆ డిజైన్ ప్రివ్యూ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ డిజైన్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, మీకు డిజైన్ నేమ్ వస్తుంది, స్టిచెస్ వస్తున్నాయి, హైట్, విత్, నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ ట్రిమ్స్, స్టాప్స్, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, A to Z మనం డిజైన్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే చూడొచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటి? మనం కస్టమర్కి, క్లయింట్కి ఈ డిజైన్ వర్క్ చేసినందుకు ఎంత కాస్ట్ అవుతుందో కూడా చెప్పొచ్చు. కొంతమంది ఏంటంటే ఎలా చెప్తారంటే వర్క్ కాస్ట్ అనమాట, నెంబర్ ఆఫ్ స్టిచెస్ని బట్టి చెప్తారు. నెంబర్ ఆఫ్ స్టిచెస్ని బట్టి మనకేం తెలుస్తుంది, ఎంత టైం పట్టిద్ది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఛార్జెస్ అనేవి తీసుకుంటాం కస్టమర్ దగ్గర. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు సాఫ్ట్వేర్లో ఓపెన్ చేసి చూడకుండా కూడా ఇక్కడే తెలిసిపోతుంది, నాకు తెలిసిపోతుంది. ఇది ఎలా వస్తుందండి? ఇది నా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి నేను వ్యూలోకి వెళ్ళి ప్రివ్యూ పెయిన్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేస్తే ఆ డిజైన్ ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ వచ్చేస్తుంది. అది నాకు బెనిఫిట్ అవుతుంది కదా.
అది నాకు బెనిఫిట్ అవుతుంది. అలా మీరు మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అలా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది, చిన్న బంచ్ ఇది 7 ఇంచెస్ ఉంది. దీని ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. రివ్యూ పైన, డీటెయిల్స్ పైన ఇలా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఓకే, ఇది ఎన్ని స్టిచెస్ ఉన్నాయండి? ఇది 21,937. ఇప్పుడు దీనికి ఎంత ఛార్జ్ చేయొచ్చు, ఎంత ఛార్జ్ చేయొచ్చు అనేది కాన్స్టెంట్ కాదు, అంటే అది ఫిక్స్డ్ కాదు. ఇప్పుడు బిజినెస్ అనేది ఫిక్స్డ్ ఉండదండి ఎక్కడ. ఇప్పుడు మన ఎంబ్రాయిడరీ అయితే ఇంకా అది ఫిక్సే కాదు, అది కస్టమర్ని బట్టి మనం రేట్ చెప్తాము. కాంపిటీషన్ ఉంటుంది, కాంపిటీషన్ ఉన్న ప్లేస్లో కొంచెం మనం ప్రైస్ తక్కువకే వర్క్ చేయాలి. అన్ సీజన్ టైంలో తక్కువకి వేస్తాము, సీజన్ టైంలో ఎక్కువకి వేస్తాము. అది మార్కెట్ని బట్టి, మనం ఉండే ప్లేస్ని బట్టి అలా ఉంటుంది. కాబట్టి జనరల్గా దీనికి ఎంత ఛార్జ్ చేయొచ్చో చెప్తాను. ఇప్పుడు ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయి దీనికి? నెంబర్ ఆఫ్ స్టిచ్చెస్ ఎన్నండి? 21,937 కదా. మనం ఏం చేసామంటే మన వెబ్సైట్లో కూడా టైమ్ అండ్ ప్రైస్ ఎస్టిమేటర్ అని ఒక ఆప్షన్ ఇచ్చాము. ఆరోహి డిజైన్స్ యాప్ అని ఉంది. ఆ యాప్లో కూడా మీకు ఆప్షన్ ఉంది ప్రైస్ అండ్ ఎస్టిమేటర్. మోర్లోకి వెళ్తే టైమ్ అండ్ ప్రైస్ ఎస్టిమేటర్ ఉంది. ఇక్కడ మీకు స్టిచ్ కౌంట్ ఎంటర్ చేస్తే మీకు ఎంత టైం పడుతుంది, ఎంత ఛార్జ్ చేయొచ్చు అని కూడా ఉంది. ఇప్పుడు ఈ డిజైన్ ఏదండి ఇది? ఇప్పుడు 21,937 అది. సపోజ్ 21,937 స్టిచ్చెస్ అనుకోండి, లేదంటే 27,000 స్టిచ్చెస్ అనుకోండి. సపోజ్ ఒక డిజైన్ మీరు వర్క్ చేయాలంటే ఎంత టైం అంటే ఆ డిజైన్కి 27,000 స్టిచ్చెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడాలి, అంటే డిజైన్ అనేది ఎంత టైంలో అయిపోద్ది అనేది మిషన్ స్పీడ్ని బట్టి ఉంటుంది. అంటే మిషన్ మనం రన్ చేసే స్పీడ్ని బట్టి ఉంటుంది. కొంతమంది మినిమం 800 పెడతారు, కొంతమంది 1000 పెడతారు, కొంతమంది 600 మీద కూడా రన్ చేస్తారు. మరీ 1000 అబోవ్ రన్ చేయకూడదు. 1000 రన్ అబోవ్ ఎందుకంటే అది స్టిచ్ స్పీడ్ పెరిగిద్ది కానీ మనకు ఫినిషింగ్ అనేది తగ్గుతుంది. అంటే ఒకసారి మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫినిషింగ్ మంచిగా రాదు. సో కొంచెం మీడియం స్పీడ్లో రన్ చేయాలి. 700 నుంచి 900 లోపు ఓకే. ఒక్కోసారి ఏంటంటే వర్స్ట్ కేసు 1000 పెట్టేస్తారు, ఎందుకంటే క్లయింట్ వెయిట్ చేయరు. క్లయింట్కి అది వర్క్ వెంటనే కావాలి, మనకేమో టైం ఉండదు. లాస్ట్ మినిట్లో వర్క్ చేసి ఇవ్వాలంటే ఇంకా 1000, 1100, 1200 మ్యాక్స్ పెట్టేసి ఇచ్చేస్తాము. అలా కూడా ఇవ్వచ్చు. కాకపోతే మీడియం స్పీడ్ 800 అనుకోండి. అంటే నిమిషానికి 800 స్టిచ్చెస్ కుడితే ఎంత టైం పడుతుందండి? ఇది 27,000 స్టిచ్చెస్ ఉన్నాయి కాబట్టి 33 మినిట్స్, అంటే మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది. అప్పుడు ఎంత ఛార్జ్ చేయాలి? ఇక్కడ స్టిచ్చెస్ని బట్టి కూడా మీరు ప్రైస్, మీ ఏరియాలో బాగా కాంపిటీషన్ ఉంది, ఇంకా నాకు కస్టమర్ని వదులుకోవటం ఇష్టం లేదనుకుంటే మినిమం 50 రూపీస్ తీసుకోవచ్చు 10,000 స్టిచ్చెస్కి. అప్పుడు మీకు 135 రూపీస్ అవుతుంది ఈ డిజైన్. మినిమం నేను అనేది లేదు, నాకు మినిమం నేను 100 తీసుకుంటాను 10,000 స్టిచ్చెస్ అంటే 270 అవుతుంది ఈ డిజైన్ చేయడానికి. అంటే హాఫ్ అన్ అవర్ వర్క్ చేస్తే మీకు 270 వస్తాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ డిజైన్ మీ దగ్గర ఉండదు. రెడీమేడ్ డిజైన్ అయితే మీకు ఛార్జెస్ ఏమి ఉండవు. మీ దగ్గర ఉన్న డిజైన్ వర్క్ చేసి ఇవ్వాలంటే ఛార్జెస్ ఉండవు. ఒకసారి డిజైన్ మీరే రెడీ చేసి ఇవ్వాలి, అప్పుడు డిజైన్ కస్టమైజేషన్ ఛార్జ్ ఇవ్వాలి. సపోజ్ ఆ డిజైన్ కస్టమైజేషన్ 500 అయింది అనుకోండి, ఆ 500 కూడా యాడ్ అవుతుంది. 500 ప్లస్ 270, 770. లేదు సింపుల్ డిజైన్, అది సింపుల్ లోగో అనుకోండి, అది సపోజ్ 100కి చేసి ఇచ్చారు అనుకోండి, అప్పుడు 100 అవుతుంది. ఒకసారి ఏమవుతుందంటే మీకు బల్క్ ఆర్డర్ వచ్చింది, అదే లోగో ఒక 300 టీషర్ట్స్ మీద వేయాలనుకోండి, అప్పుడు మీరు ఈ కస్టమైజేషన్ అవసరం లేదు. ఓకే, కస్టమర్కి డిస్కౌంట్ ఇవ్వచ్చు. బల్క్ ఆర్డర్ కాబట్టి మీకు కొంచెం మార్జిన్ ఎక్కువ వస్తుంది. అప్పుడు మీరు ఇచ్చిన డిజిటైజేషన్కి ఛార్జ్ యాడ్ చేయని అవసరం లేదు. ఇది జనరల్గా అదే కామన్ డిజైన్, బ్లౌజ్ డిజైన్ అనుకోండి, అది ఒకసారి చేయించుకుంటే ఎంతమందికైనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సాఫ్ట్ కాపీ కదా. ఒక డిజైన్ ఫైల్ మన దగ్గర ఉందనుకోండి, రెడీమేడ్ డిజైన్ అంటే రెడీగా ఉందనుకోండి, అది ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, ఎంతమందికైనా వేయచ్చు. ఆ డిజైన్ 100 మంది తీసుకున్నారనుకోండి, 100 మంది ఎన్నిసార్లు అయినా వాళ్ళ క్లయింట్స్కి వేసుకోవచ్చు. అది సంగతి. ఓకేనా? ఇది జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను నేను. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మనకి యూజ్ అవుతుంది. మన దగ్గర ఎంబ్రాయిడరీ డిజిటైజింగ్ సాఫ్ట్వేర్ ఉందనుకోండి, డిజైన్ ఓపెన్ చేయకుండానే మీరు డిజైన్స్ అనేది వ్యూ చూడవచ్చు. వ్యూ అంటే ఆ డిజైన్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. ఒకసారి ఏంటంటే ఈ పార్ట్స్, చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి, అది ఏ ఫైల్ ఏ పార్ట్ కూడా తెలియదు. అప్పుడు బాగా యూజ్ అవుతుంది మీకు ఇది, ఇలా యూజ్ అవుతాయి. ఓకే,
ఇంకోటి ఇన్ కేస్ మీ దగ్గర డిజైన్ లేదనుకోండి, ఇది మెషిన్లో కాపీ చేసి ఓపెన్ చేసుకొని చూసుకోవాలి, లేదంటే ఫైల్ నేమ్స్ని బట్టి చూసుకోవాలి. అందుకని ఫైల్ నేమ్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా ఇవ్వాలి. అంటే ఇది ఫ్రంట్, ఓ ఇది ఫ్రంట్ అని వాళ్ళకి అర్థమైపోద్ది. ఇది హ్యాండ్ అని ఇచ్చాను అంటే ఇది హ్యాండ్ డిజైనా, ఇది నెక్ పోవటం. అంటే చిన్న మిషన్స్ వాళ్ళు ఏంటంటే ఫుల్ నెక్ ఒకేసారి రాదు. ఇప్పుడు బ్లౌజ్ డిజైన్ అనుకోండి, చిన్న మిషన్స్కి ఫుల్ నెక్ ఒకేసారి రాదు, వాళ్ళు పార్ట్స్కి వేసుకోవాలి. లెఫ్ట్ రైట్ సెంటర్ ఇలా జాయింట్ చేసుకోవాలి. అప్పుడు ఇలా వాళ్ళకి ఫైల్ నేమ్స్ అనేవి కొంచెం అర్థమయ్యేలాగా ఇవ్వాలన్నమాట, లేదంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇంక ఇక్కడ మనకి ప్రివ్యూ కూడా ఉంది కాబట్టి ఆ డిజైన్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం రైట్ సైడ్ చూసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇంకా కస్టమైజేషన్ చేసుకోవచ్చు, లెటరింగ్, మోనోగ్రామింగ్, ఆటో డిజిటైజేషన్ కూడా ఉంది. అంటే మనం మాన్యువల్గా చేసే బదులు మన సాఫ్ట్వేరే చేసేస్తుంది. మన దగ్గర ఉన్న ఫొటోస్ని కొంచెం ఫోటో స్టిచ్ ఫైల్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఒక ఫార్మాట్లో ఒక డిజైన్ ఉందనుకోండి, వేరే ఫార్మాట్లో కావాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ డిజైన్ డిఎస్టీలో ఉంది, నాకు ఉషా మిషన్ కావాలనుకోండి, దీన్ని మన సాఫ్ట్వేర్లో ఓపెన్ చేసుకొని జేఈఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అది సాఫ్ట్వేర్ ఉంటేనే అవుతుంది. అలా కాకుండా కొంతమంది ఇది రీనేమ్ చేస్తారు, డిఎస్టీ ప్లేస్లో జేఈఎఫ్ పెట్టేసి కాపీ చేసేసి, సార్ ఆ ఫైల్ నాకు సాఫ్ట్వేర్ మెషిన్లో ఓపెన్ అవ్వట్లేదు, కనిపించట్లేదు అంటారు. ఆ రీనేమ్ చేసింది చెప్పరు ఫస్ట్. మనం ఏమనుకుంటాం, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, ఫైల్ ప్రాబ్లం, తర్వాత ఏ ఫైల్ తీసుకున్నారు, ఏ డిజైన్ మీరు తీసుకున్నారు, ఏం చేశారని చెప్తే అప్పుడు మనకి ఐడియా వస్తుంది అనమాట. సో డైరెక్ట్గా రీనేమ్ చేస్తే అవదండి, రీనేమ్ చేయకూడదు. ఆ ఫైలుని మనం ఎంబ్రాయిడరీ డిజిటైజింగ్ సాఫ్ట్వేర్లో ఓపెన్ చేసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకుంటేనే అవుతుంది. అది సాఫ్ట్వేర్ ద్వారా కన్వర్ట్ చేస్తేనే అది సపోర్ట్ చేస్తుంది, లేదంటే సపోర్ట్ చేయదు. ఓకేనా? సో మన దగ్గర సాఫ్ట్వేర్ ఉంటే ఇవన్నీ బెనిఫిట్స్ మనకి. ఏం బెనిఫిట్స్ అంటే మీ దగ్గర ఉన్న డిజైన్స్ని వ్యూ చేసుకోవచ్చు, ఆ డిజైన్ ఇన్ఫర్మేషన్, సైజ్, స్టిచెస్, ట్రిమ్స్, కలర్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. మీరు కొత్తగా మీ ఓన్ డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు, ఆల్టరేషన్ చేసుకోవచ్చు, రీడిజైన్ చేయొచ్చు, కలర్ సీక్వెన్స్ చేయొచ్చు, సైజ్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, లెటర్స్ క్రియేట్ చేయొచ్చు, మోనోగ్రామ్స్ క్రియేట్ చేయొచ్చు, ఆటో డిజిటైజేషన్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఇంకా మీరు ఫోటో స్టిచ్ కన్వర్షన్ చేసుకోవచ్చు. అలానే మీ దగ్గర ఉన్న డిజైన్స్కి ఫొటోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు కస్టమర్కి ప్రతి డిజైన్ ఇలా చూపించాలంటే ఇబ్బందే కాదు. అలా కాకుండా మీ దగ్గర ఆ డిజైన్ రిలేటెడ్ ఫోటో ఉందనుకోండి, ఒక ఫోటో క్రియేట్ చేశారనుకోండి, ఇప్పుడు సపోజ్ D101 కదా, D101. సో ఇలా మీరు ఫోటో క్రియేట్ చేసి క్లయింట్కి ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ సంథింగ్, ఇది బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ వాడుకోవచ్చు, ఇది హ్యాండ్, ఇలా ఒక ఐడియా వస్తుంది. అంటే మన దగ్గర ఉన్న డిజైన్స్ ఫొటోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మనం ప్రొడక్షన్ వర్క్ షీట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్ వర్క్ షీట్ అంటే ఏంటి, అది ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను, చాలా ఈజీ. అసలు ప్రొడక్షన్ వర్క్ షీట్ ఎందుకు వాడతాం ఐడియా ఉందా? అది ఎవరికంటే ఎంబ్రాయిడరీ మిషన్ ఆపరేటర్స్కి యూజ్ అవుతుంది. అంటే ఎవరైతే ఎంబ్రాయిడరీ మిషన్ మీద వర్క్ చే వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే వాళ్ళకి ఐడియా కోసం, అంటే ఈ డిజైన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి, సైజ్ ఏంటి, కలర్ సీక్వెన్స్ ఏది ఫాలో అవ్వాలని తెలియాలి. సపోజ్ నేను ఒకటి ఇప్పుడు సింపుల్ చూపిస్తాను. ఈ ఫోటో ఎంబ్రాయిడరీకి కలర్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఒక డిజైన్ ఉంది, ఇది ఫోటో ఎంబ్రాయిడరీ, అంటే ఫోటో స్టిచ్ కన్వర్షన్, ఫోటోని ఇలా కన్వర్ట్ చేసాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ప్రొడక్షన్ వర్క్ షీట్. ఇది ఎంబ్రాయిడరీ మిషన్ ఆపరేటర్కి ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఇక్కడ ఐడియా ఉంటుంది. అంటే డిజైన్, నెంబర్ ఆఫ్ స్టిచెస్, హైట్, విత్, కలర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కలర్స్. ఈ కలర్స్ని బట్టి వాళ్ళు వర్క్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వైట్ కలర్ ఉంది, తర్వాత బిస్కెట్ కలర్, కొంచెం ఇది డార్క్ కలర్ ఉంది, తర్వాత రెడ్, ఇలా ఉంది. ఈ ఆర్డర్లోనే వాళ్ళు సేమ్ కలర్స్, సిమిలర్ కలర్స్ వాడాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కలర్స్ని బట్టి థ్రెడ్స్ ఆ కలర్ సేమ్ కలర్లో వాళ్ళు రెడీ పెట్టుకొని ఈ సీక్వెన్స్లో వాడుకుంటే అవుట్పుట్ వస్తుంది. ఇంక వీళ్ళకి కలర్ ఫిలిం అని కూడా ఇస్తాము. కలర్ ఫిలింలో ఏంటంటే మనకి ఇది విల్కమ్ సాఫ్ట్వేర్లోనే ఉందండి ఆప్షన్. ఓకే, ఏ కలర్కి ఏ అవుట్పుట్ వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఫస్ట్ ఈ కలర్కి అవుట్పుట్, నెక్స్ట్ కలర్కి ఇది, నెక్స్ట్ కలర్కి ఇది, ఇలా కలర్ వైజ్ అవుట్పుట్ కూడా ఇస్తుంది కలర్ ఫిలిం అనమాట. అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైనా హాస్పిటల్కి విజిట్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు స్కానింగ్, టెస్టింగ్ రిపోర్ట్, స్కానింగ్ రాస్తారు, తర్వాత స్కాన్ చేసాక మనకి రిపోర్ట్ వస్తుంది కదా,
అలా ఇది కూడా అంతే. అంటే మనకు ఒక ఐడియా కోసం. అంటే ఇవి ప్యాటర్న్స్ అన్నమాట. ఏ కలర్‌కి ఏ ప్యాటర్న్ వస్తదనేది ఒక ఐడియా కోసం. తర్వాత అంటే ఇది ఫస్ట్ కలర్ ఇది. ఇది అయిపోయాక సెకండ్ కలర్ వర్క్ ఇలా వస్తది. థర్డ్ కలర్ వర్క్ ఇలా వస్తదని మనకు ఒక ఐడియా వస్తది. అప్పుడేంటంటే ఎంబ్రాయిడరీ మెషిన్ మీద వర్క్ చేసే వాళ్ళకి ఈజీ. లేదంటే ఒక్కోసారి వాళ్ళకి గుర్తుండదు. ఏ కలర్ వర్క్ జరుగుతుంది, ఏది చేసాం. ఎందుకంటే ఎప్పుడు గుర్తుండదు వాళ్ళకి? మాన్యువల్‌గా వర్క్ చేసేటప్పుడు ఉండదు. ఆటోమేటిక్ అంటే ఎంబ్రాయిడరీ మెషిన్‌లో మనకి మాన్యువల్, ఆటోమేటిక్ ఉంటది. సెమీ ఆటోమేటిక్ గూడా ఉంటది. మాన్యువల్ అంటే మనం ఎవరీ కలర్ అంటే ఒక కలరు థ్రెడ్ వర్క్ అవ్వగానే మెషిన్ ఆగిపోద్ది. మళ్ళీ మనం మాన్యువల్‌గా ఏ కలర్ కావాలో సెట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఆటోమేటిక్ అంటే ఒకేసారి అన్ని కలర్స్ మనం సీక్వెన్స్‌లో సెట్ చేసి ఓకే అంటే అది ఆటోమేటిక్‌గా కుట్టేస్తది. సెమీ ఆటోమేటిక్ గూడా ఉంటాయి కొన్ని మెషిన్స్. అంటే మనం మొత్తం అన్నీ ఒకేసారి సెట్ చేసి ఇస్తాం సిరీస్ మొత్తం. అంటే ఇక్కడ 1-8 ఉన్నాయి గదా! అన్నీ ఆర్డర్‌లో పెట్టేస్తాము. కాపోతే అదేంటంటే ఒక కలర్ అయిపోగానే ఆగుతది. ఆగి మనం కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ అవుతది. మనం ఓకే చేస్తేనే అది నెక్స్ట్‌కెళ్ళిపోద్దనమాట. అలా. సో, ఇది ప్రొడక్షన్ వర్క్ షీట్ మనం రెడీ చేసుకోవాలంటే మన దగ్గర సాఫ్ట్‌వేర్ ఉండాలి. ఓకే. అంటే ప్రొడక్షన్ వర్క్ షీట్ క్రియేట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న డిజైన్స్ ఫోటోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన దగ్గర సాఫ్ట్‌వేర్ ఉంటే. ఓకేనా? సాఫ్ట్‌వేర్ లేదంటే ఈ బెనిఫిట్స్ అన్నీ ఉండవు. దానివల్ల మనకి కొంచెం ఇబ్బందవుతది. ప్రతి డిజైను మెషిన్‌లో ఓపెన్ చేసుకోవాలి, చూసుకోవాలి. అలా డిజైన్ ఇప్పుడు బ్లౌజ్ డిజైన్ అనుకోండి. బ్లౌజ్ డిజైన్‌లో 5, 6 పార్ట్స్ ఉంటాయి. ప్రతి పార్ట్ ఓపెన్ చేసుకోవాలి, చూసుకోవాలి. ఎన్ని స్టిచెస్ ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి, అసలు ఏ పార్ట్ ఏది నేను ఒక డిజైన్ ఎవరి దగ్గరన్నా పర్చేజ్ చేశాననుకోండి, వాళ్ళు అన్ని ఫైల్స్ పంపించారా లేదా అనేది ఎలా తెలుస్తది నాకు? ఫైల్ నేమ్స్‌తో ఓకే. ఒక్కోసారి బై మిస్టేక్ రాంగ్ ఫైల్ నేమ్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే రీసెల్లర్స్, డిజైనర్స్ దగ్గర తీసేసుకుంటారు డిజైన్స్. వాళ్ళేంటంటే ఒక్కోసారి కొన్ని ఫైల్స్ మిస్ చేస్తారు. వాళ్ళు చూసుకోరు. ఇప్పుడు బ్లౌజ్ డిజైన్ ఉందనుకోండి. బ్లౌజ్ డిజైను వాళ్ళు బ్యాక్, హ్యాండ్స్ ఏసేస్తారు. ఫ్రంట్ మిస్ అయిపోద్ది. తర్వాత వాళ్ళకి ఒక్కోసారి వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. మరిప్పుడు ఫ్రంట్ మిస్ అయింది. అసలు వేయకుండా ఉంటే బాగుండేది. సగం వర్క్ చేసి ఫ్రంట్ లేదు మన దగ్గర. అది ఎలా మేనేజ్ చేస్తారు? సో, అందుకనే మనం డిజైన్ వర్క్ చేసే ముందు అన్ని ఫైల్స్ వచ్చాయా లేదో చూసుకోవాలి. ఓకే. ఇంకా బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే కొంచెం శాంపిల్ వర్క్ చేసుకొని అది అవుట్‌పుట్ బాగుంటేనే అప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కస్టమర్ క్లాత్ మీద వర్క్ చేస్తే మనకి హెడేకే ఉండదు. ఒక్కోసారి డిజైన్స్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయో లేవో కూడా తెలీదు. అప్పుడు మన దగ్గర సాఫ్ట్‌వేర్ ఉందనుకోండి అట్‌లీస్ట్ ఓపెన్ చేసుకొని ఎన్ని కలర్స్ ఉన్నాయి, కలర్ కాంబినేషన్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మీ సాఫ్ట్‌వేర్‌లోనే. మన సాఫ్ట్‌వేర్‌లోనే కలర్ కాంబినేషన్ కూడా సెట్ చేసుకొని చూసుకోవచ్చు. అలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన దగ్గర సాఫ్ట్‌వేర్ ఉంటే. ఇంక మనకి డిజైనింగ్ వచ్చనుకోండి ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్‌లో ఇంకా మీరు వర్క్ అనేది చేయొచ్చు. మీ క్లయింట్‌కి కావాల్సిన వర్క్ అంటే ఇప్పుడు మన దగ్గర ఫుల్ హ్యాండ్ లేదు. షార్ట్ హ్యాండ్ ఉంది. దాన్ని ఫుల్ హ్యాండ్ చేసుకోవచ్చు. సింపుల్ యూ నెక్ ఉంది. దానికి ఆల్ ఓవర్ నెక్ కావాలనుకోండి చేసుకోవచ్చు. మీ దగ్గర యూ నెక్ ఉంది. దానికి బోట్ నెక్ కావాలి చేసుకోవచ్చు. రీడిజైనింగ్. నా దగ్గర బోట్ నెక్ ఉంది. వీ నెక్ కావాలి చేసుకోవచ్చు. ఇలా మీరు ఒక డిజైన్‌ని నంబర్ ఆఫ్ వెరైటీస్‌లో చేసుకోవచ్చు. అంటే రీడిజైనింగ్ కూడా చేసుకోవచ్చు. ఒక 2, 3 డిజైన్‌లు మిక్స్ చేసి ఒక డిజైన్ చేయొచ్చనమాట. ఇలా మార్కెట్‌లో ఇప్పుడు అదే ట్రెండ్ అనమాట. ఓకే. ఉన్న డిజైన్‌నే మీరు కొంచెం రీడిజైనింగ్ చేసి కూడా కొత్త డిజైన్ క్రియేట్ చేయొచ్చు. ఇలా మనకి చాలా వస్తున్నాయి. మార్కెట్‌లో ఇలా చాలా వస్తున్నాయి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ కేటగరీస్‌లో ఆహ్, రంగోలి. ఇప్పుడు రంగోలి డిజైన్స్ బాగా ట్రెండ్‌లో ఉన్నాయి. ఇక్కడ చూస్తే దీన్ని కంబైన్ చేసిన డిజైన్ అండి ఇది. ఒక 2, 3 డిజైన్స్ కంబైన్ చేసింది ఇది. ఇది హ్యాండ్ ఒక డిజైన్‌లోది. ఓకే. ఈ రంగోలి ఒక డిజైన్‌లోది. తర్వాత ఈ చక్రాలు, నామాలు ఇది యాడ్ చేశారు. ఓకే. ఇలా కంబైన్ చేసి వచ్చింది ఈ డిజైన్. ఈ డిజైన్ చేయడానికి ఒక 10 అంటే ఈ పార్ట్స్ అన్నీ మీ దగ్గర ఉంటే కంబైన్ చేయడానికి మ్యాటర్ ఆఫ్ 10 మినిట్స్ అంతే. అంటే దీనికి మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టనవసరం లేదు. పెట్టకుండానే సాఫ్ట్‌వేర్‌లో జస్ట్ ఆ ఫైల్స్ ఓపెన్ చేసుకొని, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని, అది ప్లేస్‌మెంట్స్ సెట్ చేసుకొని, కలర్ సీక్వెన్స్ చేసుకొని డిజైన్ రెడీ చేసుకోవచ్చు ఇంకోటి. ఇప్పుడు దీన్ని కూడా మీరు కొత్త డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఉంది కదా! ఇక్కడ ఇది తీసేసి, ఇక్కడ ఇది తీసేసి, ఇది పెట్టేసి, దీనికి బోట్ నెక్ యాడ్ చేసి, ఇంకో హ్యాండ్ బోర్డర్ యాడ్ చేస్తే కొత్త డిజైన్ వచ్చేస్తది. సాఫ్ట్‌వేర్ అంటే మీరు ఉన్నదాన్ని రీయూజ్ చేసుకొని ఎక్కువ కష్టపడకుండా కూడా కొత్త డిజైన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బోట్ నెక్ ఉంది కదా! ఈ బోట్ నెక్ డిజైన్ ఇక్కడ దీన్నే రీయూజ్ చేసుకోవచ్చు. దీని ప్లేస్‌లో ఇంకో ఏదన్నా బుటీ పెట్టేసి కొత్త డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ ప్లేస్‌లో ఇంకో బుటీ.
అలా కొత్త కొత్త డిజైన్స్ మనం క్రియేట్ చేసుకుంటా ఉండొచ్చు. సో మీకు డిజిటైజేషన్ నాలెడ్జ్ ఉందనుకోండి, ఏ డిజైన్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీ క్రియేటివిటీని బట్టి ఉంటుంది. మీ క్రియేటివిటీని బట్టి కొత్త కొత్త డిజైన్స్ మీరు మార్కెట్లోకి తీసుకురావచ్చు. ఓకేనా? సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా లేదా మన దగ్గర సాఫ్ట్వేర్ ఉంటే అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను అన్ని కవర్ చేశాను. ఎనీవే ఇవన్నీ నేర్చుకుంటాం మనం. ఇవన్నీ బెనిఫిట్స్ ఏమున్నాయో అన్నీ కవర్ అవుతాయి. అంటే కస్టమైజేషను, బ్లౌజ్ డిజిటైజేషను, లోగో, లెటరింగు, మోనోగ్రామింగ్, ఇలా క్రాస్ వర్క్, ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ కవర్ అవుతాయి. ఆల్టరేషన్స్, అడ్జస్ట్మెంట్, ఫోటో క్రియేషన్, ఇవన్నీ అవుతాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ చూద్దాం, కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేద్దాం. మనం ఎంబ్రాయిడరీ డిజైన్ రెడీ చేసేటప్పుడు కస్టమర్ దగ్గర రిక్వైర్మెంట్ తీసుకుంటాం కదా. రిక్వైర్మెంట్ ఇంపార్టెంట్. క్లియర్ ఫోటో లోగో అడుగుతాము, సైజ్ అడుగుతాము, నెంబర్ ఆఫ్ కలర్స్, అవుట్పుట్ ఫార్మాట్ కూడా అడుగుతాము. ఇన్ కేసు వాళ్ళకి ఫార్మాట్ తెలియకపోతే ఏ మిషన్ వాడుతున్నారో అడుగుతాము. ఆ మిషన్ బట్టి మనం ఫార్మాట్ తెలుసుకోవాలి. ఇక్కడ చూస్తే ఇప్పుడు బ్రదరు, బేబీ లాక్ సంథింగ్ ఎక్కువ వాళ్ళు అంటే బ్రదర్ మిషన్ సపోర్ట్ చేసే ఫార్మాట్ పిఎస్ ఫార్మాట్ అనమాట. 40 ఓవర్ రికామ్, హెచ్ఎస్డబ్ల్యూ, ఇలా చాలా ఉన్నాయి మార్కెట్లో. సింగిల్ హెడ్, మల్టీ హెడ్, డబుల్ హెడ్, మల్టీ నీడిల్ మిషన్స్ అన్ని డిఎస్టీ సపోర్ట్ చేస్తాయి. ఓకే, ఇక్కడ ఉషా, జనామి మిషన్స్ అన్ని ఎక్కువ జేఎఫ్ ఫార్మాట్ సపోర్ట్ చేస్తాయి. బెర్నినా మిషన్స్, మెల్కో, ఇవి ఈఎక్స్పి. వైకింగ్ పఫ్ మిషన్స్ VP3 ఫార్మాట్ సపోర్ట్ చేస్తాయి. ఇలా అట్లీస్ట్ కొన్ని ఫార్మాట్స్ మీకు తెలిసినాయి అనుకోండి. ఓకే, ఇన్ కేసు తెలియకపోతే మీ కంపెనీ మీరు వాడే మిషన్ మాన్యువల్లో కూడా ఉంటుంది. లేదంటే మీరు ఎవరినన్నా అడిగినా చెప్తారు. ChatGPT, AI టూల్స్ కూడా చెప్తాయి. ఓకేనా? మీకు ఇప్పుడు చిన్న క్వశ్చన్, ఇక్కడ డిఎస్టీ ఫార్మాట్ అంటున్నాను కదా. డిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటండి? ఐడియా ఉందా? డిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటి? డిఎస్టీ అనేది స్టిచ్ ఫైల్ ఫార్మాట్ కదా. డిఎస్టీ అంటే ఏంటండి? ఎవరికైనా ఐడియా ఉందా? ఐడియా లేకపోతే మీరు ChatGPT కానీ గూగుల్ని కానీ అడిగి చెప్పొచ్చు. ఒక 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. డిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటో చెప్తారా? డేటా స్టిచ్ తజీమా. డేటా స్టిచ్ తజీమా. అంటే తజీమా అనేది కంపెనీ, అది మిషన్, ఎంబ్రాయిడరీ మిషన్ బ్రాండ్ నేమ్. తజీమా కూడా మార్కెట్లో, అంటే మన ఇండియాలో తక్కువ, కానీ తజీమా అనే మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. మన ఇండియాలో హోల్సేల్ తక్కువ. మీరు ఏదైనా ఎంబ్రాయిడరీ మిషన్ ఎగ్జిబిషన్స్ ఏమైనా అటెండ్ అయినప్పుడు వాళ్ళు కూడా స్టాల్స్ పెడతారు. ఓకే, తజీమా కంపెనీ వాడికి స్పెసిఫిక్గా డిఎస్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసే ఉంటారు, ఇక్కడ మనం ఫైల్ కన్వర్ట్ చేసేటప్పుడు ఫైల్ ఎక్స్పోర్ట్ మిషన్ ఫైల్లో ఇక్కడ మనకి తజీమాలో డిఎస్టీ ఉంది. ఓకే, డిఎస్టీ అంటే డేటా స్టిచ్ తజీమా. అది మీకు అంటే తెలుసుకుంటే మంచిది. మరి ఇప్పుడు జేఈఎఫ్ అంటే దేనికండి? అది జేఈఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి చెప్పగలుగుతారా? ఇప్పుడు జేఈఎఫ్ అనేది ఉషా మిషన్స్కి వాడుతున్నాము. ఇప్పుడు ఉషా, జనోమి 550, 450 మిషన్స్ ఉన్నాయి కదా. ఇవేంటంటే జస్ట్ స్మాల్ ఫ్రేమ్, అంటే చిన్న ఫ్రేమ్ సైజ్ ఉంటాయి. 450 అయితే 4/8/11, 550 అయితే 8/14. ఇదేంటంటే బ్లౌజ్ అయితే ఫుల్ నెక్ రాదు, హాఫ్ వేసుకోవాలి. చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చేస్తాయి. ఈ మిషన్స్కి మనం డిజైన్ రెడీ చేయాలంటే జేఈఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఇవ్వాలి. జేఈఎఫ్ అంటే ఏంటంటే ఎవరైనా గెస్ చేస్తారా? జెనోమి ఎంబ్రాయిడరీ జెనోమి ఎంబ్రాయిడరీ ఫార్మాట్. జెనోమి అనేది ఏంటిదో తెలుసా? ఉషా, జెనోమి మిషన్స్ అంటున్నాను కదా. ఉషా అనేది ఇండియన్ కంపెనీ, జెనోమి అనేది జపాన్ కంపెనీ. వీళ్ళిద్దరూ టైఅప్ అయ్యి ఉషా జెనోమి అనే పేరుతో ఇండియాలో సేల్ చేస్తున్నారు. ఉషా జెనోమి, అందుకని జెనోమి ఎంబ్రాయిడరీ ఫార్మాట్ అని సపోర్ట్ చేస్తుంది అని పెట్టుకున్నారు వాళ్ళు. ఆ ఫార్మాట్ నేమ్ జెనోమి అని పెట్టుకున్నారు. ఓకేనా? కొంచెం మనం కామన్ సెన్స్ అప్లై చేస్తే మనకి ఈజీ అయిపోద్ది అంటే ఇలా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, మీకు కొంచెం ఈజీగా, అంటే ఎక్కువ అంటే మీరు తర్వాత ఏదైనా క్వశ్చన్ అడిగినా కానీ రీకలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఓకే, సో స్టెప్స్ టు క్రియేట్ స్టిచ్ ఫైల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నిన్న మొత్తం అదే చేసాము. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ కూడా సేమ్ స్టెప్స్. వెల్కమ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలి, నువ్వు డిజైన్కి వెళ్ళాలి, డిజైన్ రెడీ చేసుకోవాలి, తర్వాత ఈఎంబి ఫైల్లో సేవ్ చేసుకోవాలి. ఈఎంబి ఫైల్ కంపల్సరీ సేవ్ చేయండి, మీకు బ్యాకప్ ఉంటేనే అది ఫ్యూచర్లో చేంజెస్ కావాలంటే బాగుంటుంది, ఈజీ అవుతుంది. తర్వాత డిజైన్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఫైల్ ఎక్స్పోర్ట్ మిషన్ ఫైల్కి వెళ్ళి మీకు కావాల్సిన ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఓకే, ఇవి బేసిక్ అనమాట. ప్రొడక్షన్ వర్క్షీట్ క్రియేషను,
డిజైన్ ఫోటో క్యాప్చర్ అనేది ఆప్షనల్. నేను నెక్స్ట్ క్లాసెస్ నుంచి చెప్తాను. నెక్స్ట్ క్లాసెస్లో కవర్ అవుతాయి, అప్కమింగ్ క్లాసెస్లో. ఓకే, యా, ఐ థింక్ ఈ థియరిటికల్గా అయితే నేను చాలా కవర్ చేశాను. ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే జెన్ఐ అంటే ఏంటో కూడా కవర్ చేశాను. జెన్ఐ అంటే అది అంటే ఇది జెన్ఐ అనేది అది ఇప్పుడు ప్రజెంట్ ఆర్టిస్ట్ ట్రెండ్ కదా, అంటే ఎక్కువ జెన్ఐ అంటున్నారు. ఎందుకంటే ఏ కెన్ డూ ఎనీథింగ్ నౌ. అంటే టెక్స్ట్ జనరేట్ చేస్తుంది, ఆడియో, వీడియో, మ్యూజిక్, ఇంకా ఇమేజెస్ అన్నీ చేసేస్తుంది, కోడ్ కూడా రాసేస్తుంది. సో మనం ఎలా రివరైజ్ చేసుకుంటామంటే మనకి తెలియని విషయాన్ని ఏఐని అడిగి తెలుసుకోవచ్చు. అలానే ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, ఆల్టరేషన్స్ అవి చేసుకొని తర్వాత మనం డిస్టేజింగ్ ఓపెన్ చేసుకొని డిజైనింగ్ అనేది చేసుకుంటాం. దానివల్ల మనకి టైం సేవ్ అవుతుంది, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఏదైనా సరే మనకు నచ్చినట్టుగా కొత్తగా క్రియేటివ్ డిజైన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. డిజైన్ క్రియేట్ చేశాక కూడా ఏఐని ఇచ్చేసి మనం దాన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఏఐ వాడటానికి మీకు పెద్ద నాలెడ్జ్ ఏం అవసరం లేదు. జస్ట్ మీకు ప్రాంప్ట్ రాయడం వస్తే ఓకే, జస్ట్ మీకు ఏం కావాలో అది ఏఐని అడిగితే అది ఇచ్చేస్తుంది. దానికోసం లాంగ్వేజ్ ఇంగ్లీషే రావాలని లేదు, తెలుగులో కూడా అడగచ్చు. ఏ లాంగ్వేజ్ అయినా అర్థం చేసుకుంటుంది. తెలుగు, హిందీ, ఉర్దూ ఎలా అయినా అడగచ్చు. మీరు అంటే టైప్ చేసి అడగచ్చు, లేదంటే వాయిస్ ద్వారా అడగచ్చు, అది మనకి ఆన్సర్ అయితే ఇస్తుంది. ఓకే, ఐ థింక్ వీఆర్ గుడ్ ఫర్ టుడే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఆల్ గుడ్. ఓకే గైస్, సీ యూ టుమారో. విల్ కంటిన్యూ టుమారో, డే 3 కదా. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం, టేక్ కేర్. రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.